అందరికీ షలోమ్. ఈరోజు మనం రాబోయే క్రొత్త నెల నిసాను నెల, అబీబ్ నెల గురించిన తోరా స్టడీ చేయబోతున్నాం. చాలా స్పిరిచువల్ స్టఫ్ ఉంది, తీసుకోవడానికి మీకు ఓపిక ఉండాలి, కానీ తినడానికి మీకు ఓపిక ఉండాలి, కానీ చాలా స్టఫ్ ఉంది. ఓకే, వి విల్ సీ హౌ మచ్, ఎంత తినగలరో. నేను వడ్డిస్తూ ఉంటాను, మీ కడుపు నిండిపోయిందా లేదా నాకు తెలిసిపోతుంది. మీరు చెప్పక్కలేదు, ఇంకా వేసుకోండి ఇంకా వేసుకోండి అని భోజనం దగ్గర చెప్తూ ఉంటారు. తెలియదు కదా ఎవరు కడుపు వాళ్ళది, కానీ స్పిరిచువల్ విషయం దగ్గరికి వచ్చినప్పటికీ మాస్టర్కి తెలిసిపోతుంది కడుపు నిండిపోయిందా లేదా. ఓకే, ఈరోజు తోరా స్టడీ పెరియమ్మ గారి యొక్క కుటుంబ విడుదల కొరకు, కృపావతమ్మ గారి కుటుంబం, ఫ్రాంక్లిన్ మోజెస్ గారి కుటుంబం, ఉమాదేవి గారు, డేవిడ్ ప్రేమ్ రమేష్ కుటుంబము, గుణవతి గారి యొక్క కుమారుని యొక్క కుటుంబం విడుదల కొరకు చేస్తున్నాము. షేమ వీరి యొక్క కుటుంబాలకు తోరా స్టడీ ద్వారా ఇక నిసాన్ నెల, అబీబ్ నెల యొక్క విమోచన విడుదల వచ్చును గాక. నిర్గమకాండం 13వ అధ్యాయము 4వ వచనం. నిర్గమకాండం 13:4 ఎవరైనా చదువుతారా? అబీబు అను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరి కదా. అబీబు అనేటటువంటి ఒక నెల పేరు, బైబిల్ రెఫరెన్స్ నిర్గమకాండం 13:4 మనం చూస్తున్నాం. హీబ్రూలో నెల అంటే ఖోదేష్, అందుకే మనం ఖోదేష్తో అని అంటాం, అంటే మంచి నెల, విష్ చేసే విధానం. నెలను హీబ్రూలో ఖోదేష్ అంటారు. ఖోదేష్ అనేటువంటి పదము ఖదాష్ అనే పదంకు కూడా రిఫర్ చేస్తుంది. ఖదాష్ అంటే ఏంటి? న్యూ, క్రొత్త అని. మనం ప్రతి శబ్దానికి పాడుతున్నాం 96 సామ్లో ఏమని? షీర్ ఖదాష్. షీర్ ఖదాష్ అంటే క్రొత్త పాట అని అర్థం. సో దిస్ మంత్ రాబోయే నీసాన్ నెల, అబీబ్ నెల క్రొత్తదనంతో నింపబడి ఉండేటటువంటి నెల అని అర్థం. అబీబ్ అని అంటే హీబ్రూలో స్ప్రింగ్ అని అర్థం, వసంతం, వసంతకాలం, వసంతం అని అర్థం. సో యాక్చువల్గా ఖోదేష్ ఆ అవీవ్ అన్నది పేరు. ఖోదేష్ ఆ అవీవ్ అంటే ఏంటి? మంత్ ఆఫ్ స్ప్రింగ్, వసంతానికి వసంత నెల అని అర్థం. మనకి తెలుగులో చెప్పాలంటే వసంత నెల. ఖోదేష్ అవీవ్ అని అంటే పుష్పించే కాలము. అబీబ్ స్ప్రింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ, ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ అండ్ ఎవ్రీథింగ్ స్ప్రౌట్స్ అవుట్. అంతా కూడా క్రొత్తగా చిగురించడం. నీసాన్ అనే ఈ యొక్క నెల బాబిలోనియన్ నేమ్. ఇశ్రాయేలు ప్రజలు చెరకు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మనం చూస్తాము నీసాన్ అన్నది స్టార్ట్ అయింది. యాక్చువల్గా మనకి నిర్గమకాండంలో అబీబ్ అనే నెలలో మీరు బయలుదేరి వచ్చారని ఉంది కదా. సో నీసాన్ ఈజ్ అ బాబిలోనియన్ నేమ్. ఒరిజిన్ కనెక్ట్స్ టు ద స్ప్రింగ్, కాన్సెప్ట్ ఆఫ్ స్ప్రింగ్. ఈ దీనికే కనెక్ట్ అవుతుంది. హీబ్రూలోని నిట్సాన్ అనే వర్డ్ వస్తుంది. నిట్సాన్ ఆర్ బడ్ అంటే మొగ్గ. ఆల్సో రిఫర్స్ టు నేస్. నేస్ అంటే మిరకల్. నీసాన్ స్పెల్లింగ్ మన హీబ్రూలో చూస్తే చెప్పండి. నూన్, యోద్, సామెఖ్, సోఫిత్ నూన్. సో ఫస్ట్ నూన్ అండ్ లాస్ట్ నూన్, 2 నూన్లు నీసాన్ నెలలో స్పెల్లింగ్లో మనం చూస్తాం. నిస్సీమ్. ఫస్ట్ నూన్ ఏమో నిస్సే, సెకండ్ నూన్ ఏమో నిస్సీమ్. అంటే మిరకల్ ఆఫ్ మిరకల్స్ అని అర్థం.
అద్భుతాలకు అద్భుతం, అద్భుతాలే అద్భుతాలు అనే అర్థం. ఈ నెల అద్భుతాలే అద్భుతాలు, చెప్పండి, అద్భుతాలే అద్భుతాలు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి సరెండర్ చేసుకున్నందున వారి యొక్క జీవితంలో అద్భుతాలు చూశారు ఈ నెలలో. సరెండరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సరెండరెన్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవునికి సమర్పించుకోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం ఈ నెలలో. ఎందుకంటే ఆ సంపూర్ణ సమర్పణ విడుదల తీసుకొని వస్తుంది. సంపూర్ణ సమర్పణ విమోచన తీసుకొని వస్తుంది. ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ వి సీ ఫారో, తన యొక్క హృదయం, ఫారో సైన్యం, వారు తమ యొక్క హృదయాన్ని ఓపెన్ చేయలేదు, దేవుని కొరకు విప్పుకోలేదు, దేవునికి త్రోవ ఇవ్వలేదు. అంత నేను అనే అహంతో ఎప్పుడైతే నేను అంటున్నాడో అతనే దేవుడై కూర్చుంటున్నాడు. ఇంకా నేను అన్నదే దేవుడు. ఇంకా ఎప్పుడైతే నేను అనే అహం ఉంటుందో అతనే దేవుడై కూర్చుంటున్నాడు. తనకు తానే దేవుడని సెల్ఫ్ డిక్లేర్ చేసుకుంటున్నాడు. అలా తన హృదయాన్ని కఠినం చేసుకొని నందున విమోచించబడాల్సినటువంటి నెలలో అతని ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు, అతని యొక్క జీవాన్ని పోగొట్టుకుంటున్నాడు. సో వి సీ దిస్ ఇన్ ద మంత్ ఆఫ్ నీసాన్. అబీబ్ నెల చిగురించాల్సినటువంటి సమయంలో, చక్కగా పైకి రావాల్సినటువంటి సమయంలో తన హృదయాన్ని కఠినం చేసుకోవడం ద్వారా నాశనం అయిపోతున్నాడు. సో దిస్ మంత్ ఈస్ వెరీ పవర్ఫుల్. ఈ నెల చాలా చాలా శక్తివంతమైన నెల. దేవుని యొక్క నామము బహాటంగా కనబరుచుకునేటటువంటి నెల. అషేమ్ యొక్క నేమ్, ప్రతి నెల మనం చూస్తాం అషేమ్ యొక్క నేమ్ యూద్కే వావ్కే డిఫరెంట్ ఇంటర్చేంజ్ అవుతూ వస్తుంది. బట్ వి సీ దిస్ మంత్, ఈ నెల యూద్కే వావ్కే అది డైరెక్ట్గా మనం చూస్తాం. ఏ వచనం నుంచి తీయబడింది యూద్కే వావ్కే అన్నది? కీర్తన 96 11వ వచనంలో మనం దాన్ని చూస్తాం. వాట్ ఈస్ దట్? ఎనీబడి కెన్ టెల్? Psalm 96:11. అషేమ్ పేరు ఉన్నది కరెక్ట్గా చదవగలగాలి. వి విల్ సీ హూ కెన్ రీడ్ ఇట్. హీబ్రూలో. వెరీ గుడ్. ఇస్మెఖు అషమాయిం వెతగ్గేల ఆరెట్స్ అంటే, ఇస్మెఖు అంటే సంతోషించడం. ఎవరు సంతోషిస్తారు? హషమాయిం, పరలోకము సంతోషిస్తుంది. వెతగ్గేల ఆరెట్స్, భూమి ఆనందించును. మన తెలుగులో ఏముంది? ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక. ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. హెవెన్స్ అంటే ద స్పిరిచువల్ డైమెన్షన్ ఆఫ్ రియాలిటీ, ఆధ్యాత్మికమైన ప్రపంచం. తర్వాత భూప్రపంచం, ద ఫిజికల్ డైమెన్షన్ ఆఫ్ రియాలిటీ. నేచర్ రిజాయిసెస్, స్పిరిచువల్ వరల్డ్, ఫిజికల్ వరల్డ్ రిజాయిస్ అయ్యే సమయము. ద హెవెన్స్ రిజాయిస్, ది ఎర్త్ రిజాయిస్. అంటే అషేము నామమును బట్టి ఆయన యొక్క దయ, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క గొప్ప దయాన్ని చెప్పాలి. సో యూద్కే వాక్కే అనేటువంటి ఆ 4 అక్షరాలు యొక్క వర్స్ కీర్తన 96లో మనం చూస్తున్నది. హెవెన్స్ విల్ బి హ్యాపీ అండ్ ద ఎర్త్ విల్ రిజాయిస్. ఎప్పుడైతే సంతోషం అనేది వస్తుందో, అటు పరలోకము ఇటు భూలోకము, సంతోషం అనేది వస్తుందో, సంతోషంలో నుండి వచ్చేది ఏడో తెలుసా? రెవల్యూషన్. ద రెవల్యూషన్ కమ్స్ ఫ్రమ్ జాయ్. ప్రవక్తలకి దేవుని యొక్క వాక్కులు రివీల్ అవ్వేది ఎప్పుడనంటే వారు ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు. దే విల్ ఆల్వేస్ హ్యాపీ. సో జాయ్ అనేది రెవల్యూషన్ తీసుకొని వస్తుంది. సంతోషం అనేది రివీల్ చేస్తుంది. ఏం రివీల్ చేస్తుంది అని అంటే, ద న్యూ హెవెన్స్ అండ్ ద న్యూ ఎర్త్. రాబోయే కాలంలో క్రొత్త ప్రపంచం, క్రొత్త ఆకాశము. The new heavens and the new earth, potential in God's infinite light.
దేవుని యొక్క అనంతమైనటువంటి వెలుగు యొక్క సారము అది వెల్లడి కాబోతుంది ఫ్యూచర్లో. నిసాన్ నెల, అబీబు నెలలో కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితము ఒక దేశం విమోచించబడింది. ఇప్పుడు నియర్ ఫ్యూచర్ మనం చాలా దగ్గర ఉన్నాం. నియర్ ఫ్యూచర్లో ఈ ప్రపంచమే విమోచించబడబోతుంది. నిర్గమకాండంలో చెప్తారు కదా, ఈ నామమున పితరులు కనిపించుకోలేదు. రైట్? అధ్యాయం 6 3వ వచనం. నిర్గమ 6:3. నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ హషేమను నా నామమున వారికి తెలియబడలేదు. ఇంతవరకు తెలియబడలేదు. ఇశ్రాయేలు దేశ విమోచన టైంలో ఇశ్రాయేలు ప్రజలకి ఈ నామములో ఉన్న సారము రివీల్ చేయబడింది. అండర్స్టాండ్? బాగా గమనించండి. మీ హృదయాలు తెరుచుకొని ఉండాలి. బ్రాడ్గా దేవుని వాక్కు కొరకు మీరు హృదయాలు తెచ్చుకొని ఉండాలి. ఇట్స్ ఆల్ స్పిరిచువల్ స్టఫ్. నీ యొక్క సోల్ ఎన్లైటన్ అవుతూ ఉంటుంది. నీ సోల్ వెలిగించబడుతుంటుంది. నీ సోర్స్తో, నీ యొక్క సృష్టికర్త అనే సోర్స్తో కనెక్ట్ అయ్యేటువంటి టైము. నిద్రమత్తులో కూర్చొని ఉంటే నువ్వు కనెక్ట్ అవ్వలేవు. ఓపెన్ యువర్ హార్ట్. అందుకే కదా వచ్చావు. దట్స్ వై యు ఆర్ హియర్, టు రిసీవ్. నిసాన్ ఇస్ ఎ టైమ్ టు రిసీవ్ ద రెవల్యూషన్స్. ఇశ్రాయేల్ ప్రజలు అంతకుముందు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు పితరులైనటువంటి వాళ్ళు ఈ నామము యొక్క సారము తెలుసుకోలేకపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఈ విమోచించబడినటువంటి యొక్క టైంలో, నిసాన్ అబీబ్ నెలలో చిగురించేటటువంటి కాలంలో దేవుని యొక్క నామమును, ఈ అషేమ్ యూద్కే వావ్కే అనేటువంటి ఆ నామము యొక్క సారము రివీల్ చేయబడింది ఇశ్రాయేల్ ప్రజలకి. అండ్ నౌ ఇన్ ద ఫ్యూచర్, ఇన్ ద నియర్ ఫ్యూచర్, చాలా తక్కువ కాలంలోనే ప్రపంచం విమోచించబడుతుంది. అంటే దాని యొక్క అర్థం ఏమిటి? యూద్కే వావ్కే విల్ బి రివీల్ టు ద హోల్ వరల్డ్. ఇంతవరకు ఇశ్రాయేల్ మాత్రమే, ఇప్పుడు ప్రపంచమే దేవుని యొక్క నామం యొక్క సారము రివీల్ ఇప్పటికే చాలా చాలా ప్లేసెస్లో రివీల్ అవుతూనే వస్తూ ఉంది కదా. అందులో మనం ఉన్నామా లేదా? ఉన్నాం కదా. పడుకున్న వాళ్ళు చెప్పండి, ఉన్నామా లేదా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో మన వాళ్ళు నిద్రలో కూడా చెప్పగలిగిన కెపాసిటీ కలిగిన వాళ్ళు. So heavens will rejoice. Should heavens will be happy, earth will rejoice. Ismechu hashamayim v'tagel haaretz. పరలోకము, భూమి ఆనందించుగాక, పరలోకము సంతోషించునుగాక. ఏమి అని అంటే యూద్కే వావ్కే మనకు కనిపిస్తుంది. ఆ యొక్క హీబ్రూ వరుసలో ప్రతి పదానికి ముందు హషేమ్ యొక్క నామం యొక్క అక్షరం కనిపిస్తుంది. సో ఎప్పుడైతే దేవుని యొక్క నామము రివీల్ అవుతుందో, అటు స్పిరిచువల్ వరల్డ్, ఇటు ఫిజికల్ వరల్డ్ విల్ బి జంపింగ్ విత్ జాయ్, విత్ హ్యాపీనెస్. ఎందుకో తెలుసా? నేటి వరకు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు గుర్తించలేకపోయారు, ఎవరు గ్రహించలేకపోయారు ఈ యొక్క సత్యాన్ని, ఈ విషయాన్ని. దేవుడే లేడు అనే జనాంగము, దేవుడు లేదు, ఏంటి లేదు, అంతా విశ్వంలో జరిగిపోతుంది, ఆటోమేటిక్గా అంతా జరిగిపోతుంది. దీన్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారు? దీన్ని ఎవరు చూస్తున్నారు? అలాంటిదేమీ లేదు అనే నాస్తికుల గుంపు ఉంది. అలాగే వివిధ రకాలైనటువంటి మతాల వారు నిర్ణయించుకున్న, లేకపోతే కలిగి ఉన్న దేవుళ్ళు, దేవతలు అని చెప్పి వివిధ పేర్లలో, వివిధ రకాలుగా, వివిధ రూపాలలో చూసుకుంటూ ఆరాధన చేసుకుంటున్నారు దేవుడు అని. సో అవన్నీ కూడా అబద్ధమేనని, మాయా స్వరూపములని ఇర్మియా గ్రంథంలో చెప్పబడుతుంది కదా. ఒకసారి ఆ వచనం చూస్తారా? ఇర్మియా గ్రంథం ఎవరు తీస్తారు ఫాస్ట్గా?
9, 10. మాయా స్వరూపాలు అని అనుకుంటారట. ఇర్మియా గ్రంథంలో చెప్తున్నారు ఇర్మియా ప్రవక్త, అయ్యో మా తండ్రులు సత్యము కాని దాన్ని స్వతంత్రించుకున్నారే. 16:19 చదవండి. ఇర్మియా 16:19. మా పితరులు ఏం చేశారో తెలుసా? వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనమైన వాటిని స్వతంత్రించుకొనిరి. మా ఇక పితరులు ఇవన్నీ నిష్ప్రయోజనమైన వాటిని స్వతంత్రించుకొనిరి. కాబట్టి నా నామము అశ్యమని వారు తెలుసుకొనున్నట్టు, నా నామము అశ్యమని తెలుసుకొనున్నట్లు నేను ఏం చేస్తాను? వారికి అనుభవము కలుగు చేస్తాను. అనుభవము, ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్, గాడ్లీ ఎక్స్పీరియన్స్, దేవుని యొక్క అనుభూతి, అనుభవము ప్రతి ఒక్కరు పొందుకునేటట్లు ఎవరు చేస్తారు? వారు కషేమి. ఈరోజు నువ్వు అట్టి అనుభవంలో ఉన్నావా? ఉంటే ఎలుగెత్తి ఆయన నామాన్ని మహిమపరచు. నిజంగానే అనుభూతిలో ఉంటే, లేకపోతే వద్దులే. నెక్స్ట్, నా శౌర్యము నా బలము ఎంతటిదో నేనేం చేస్తాను? తెలియజేస్తా. సో ఎప్పుడైతే దేవుని యొక్క నామము ప్రపంచానికి రివీల్ అవుతుందో, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ హషేమ్ అనే నామము, జకర్యా గ్రంథము 14వ అధ్యాయంలో ఆయన ఒక్కడేనని, ఆయనకు పేరు ఒకటేనని తెలియపరచబడును. ఎప్పుడైతే ఆయన పేరు, ఆయన నామము ఒక్కటే అన్న సంగతి భూ ప్రపంచానికి తెలియపరచబడుతుందో, ప్రతి మానవుడు చిన్న పిల్లవాడు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి పండు ముసలి వ్యక్తి కూడా అషేమే దేవుడు, హయ్యా షేమ్ లే మెలెక్ అల్ కుల్ హారెత్ బయోమా హుయియే అషేమ్ ఎఖాద్ షేమో ఎఖాద్. ఎక్కడ చూసినా షమా ఇజ్రాయెల్, ఎక్కడ చూసినా ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో వినిపిస్తుంది. ఇజ్రాయెల్ దేశంతో అనుసంధానం చేయబడిన వారి ఊర్లు, వారి సమాజాలలో వినిపిస్తుంది షమా. కానీ ఒక టైం వస్తుంది, ఒక కాలం వస్తుంది, భూ ప్రపంచం యావత్తు నిలబడి షమా చెప్పబోతుంది. అది ఎప్పుడు నిసాన్, నిస్సే, నిస్సీమ్, నిస్సీమ్. అద్భుతాలకే అద్భుతము. విమోచన నెల, విడుదల నెల, విమోచన నెలలో ఇవన్నీ జరగబోతుంది. దేవుని యొక్క నామము బహిర్గతము చేయబడబోతుంది. బహిర్గతం చేయబోతుంది. ఇదే సేజెస్ అన్నారు, అద్భుతాలకే అద్భుతము, అద్భుతాలకే అద్భుతము. సో జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ అబీబ్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం నేర్చుకుంటూ వెళ్దాం. ప్రస్తుతానికి టేస్ట్ బాగుందా? అవీవ్, అవీవ్ అనే పేరుతో పట్టణం ఉంది తెలుసా? టెల్ అవీవ్, ఇజ్రాయెల్ దేశ రాజధాని టెల్ అవీవ్. టెల్ అవీవ్ ఇస్ నథింగ్ బట్ అవీవ్. ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారో తెలుసా? టెల్ అవీవ్ యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడిన మాటను బట్టి తీసుకొని వచ్చారు. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో మనకి ఆ పేరు కనిపిస్తుంది. టెల్ అబీబు అనే స్థలమందు అని. టెల్ అంటే హిల్, హీబ్రూలో హిల్ అంటే ఒక చిన్న కొండ అని అర్థం. చిన్న కొండ అని అర్థము. దట్ మీన్స్ టెల్ అవీవ్ అంటే టెల్ అంటే చిన్న కొండ, అవీవ్ అంటే వసంతం, స్ప్రింగ్ హిల్ అని అర్థం. టెల్ అవీవ్ అంటే స్ప్రింగ్ హిల్. 1910లోని దానికి ఈ పేరుని ఇచ్చారు. అంతకుముందు ఈ పేరు అహుజత్ బాయిత్, ఆ పట్టణానికి ఉన్న పేరు అహుజత్ బాయిత్. దాన్ని 1910 థియోడర్ హెర్షెల్స్ ద్వారా, ఆయన యొక్క టీచింగ్స్ ద్వారా మార్చబడి టెల్ అవీవ్ ఎహెజ్కేల్ 3:15 తీసుకొని పెట్టడం జరిగింది. ఓకే,
నీసాన్ ఇశ్రాయేలు యూదియ ప్రజల యొక్క జననం, ఒక దేశ జననం, ఇశ్రాయేలు ప్రజల యొక్క జననం ఎప్పుడు జరిగింది? వాట్ ఈజ్ యువర్ బర్త్ డేట్ అని అంటే మీరందరూ మీ యొక్క బర్త్ డేట్ చెప్తారు కదా. ఇశ్రాయేలు ప్రజల యొక్క బర్త్ ఎప్పుడండి? నీసాన్ నెల తారీఖు 15, 14 రాత్రి 15. ఒక దేశమే పుట్టింది. ఒక వ్యక్తి కాదు, ఇద్దరు కాదు, 100 మంది కాదు, ఒక దేశము పుట్టినట్లుగా ఆశయం చేశారు. సో ఆ దేశము నీసాను నెలలో పుట్టింది. 3 నెలల తర్వాత సీవాన్ నెలలో బార్ మిట్స్వా తీసుకున్నారు. ఆఫ్టర్ 3 months యాక్సెప్టింగ్ ద తోరా. బార్ మిట్స్వా అంటే అర్థం ఏంటి? మిట్స్వా కుమారుడు. బార్ అంటే కుమారుడు, మిట్స్వా అంటే ఆజ్ఞ పుత్రుడు అని అర్థం. సో బార్ మిట్స్వా అంటే అక్షేమిస్తున్న ఆజ్ఞలు మేము స్వీకరిస్తాం, మేము అంగీకరిస్తాం అన్నారు. 3 నెలలలో వాళ్ళకి బార్ మిట్స్వా అయిపోయింది. ఓన్లీ 3 months. అంటే 3 నెలల ప్రాయములో వారు పుట్టి ఎంత ఫాస్ట్గా వాళ్ళు ఎదిగి పైకి వచ్చారు, ఎంత త్వరగా ఆధ్యాత్మికంగా ఎదగగలిగారు. ఏమండి, అర్థమవుతుంది పాయింట్ ఏంటో? నువ్వు విడుదల పొందేవు అని అంటే, నువ్వు బానిసత్వ బ్రతుకు నుంచి బయటకు వచ్చావు అని అంటే మార్చ్ ఫార్వర్డ్. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఐగుప్తులో పడమాక, మళ్ళీ ఐగుప్తులో పడిపోయి విడుదల చేయ్యా. ఓయ్, నీసాను నెలలో బయటికి తెచ్చాడు ఆయన. అద్భుతాలు చేసి, ఆశ్చర్య కార్యాలు చేసి, గొప్ప విమోచన చేసి తీసుకొని వచ్చాడు బయటికి. 14 రాత్రి అంటే 15వ తారీఖు తీసుకొని వచ్చారు. కరెక్ట్గా 7 దినముల తర్వాత ఎర్ర సముద్రమే పాయలైపోయి వాళ్ళు దాంట్లోంచి కూడా నడుచుకొని దాటి ముందుకు వచ్చారు. చూడండి. సో ఎంత విడుదల, ఎంత విమోచన తెచ్చేసిన తర్వాత ఇంకేంటి నువ్వు మళ్ళీ బ్యాక్ వెళ్తున్నావు? దిస్ ఈస్ ద స్టోరీ వీ హ్యావ్ టు లెర్న్. మనం అందరం నేర్చుకోవాల్సిన మంచి పాఠం ఏంటంటే, నువ్వు విడుదల పొందావా, మళ్ళీ ఐగుప్తు చూడద్దు. యూ హ్యావ్ టు వాక్, యూ హ్యావ్ టు మార్చ్. నువ్వు దేనికి, ఎటువైపు, ఏ దిశగా నువ్వు అడుగులేయాలి అని అంటే టువర్డ్స్ రిడెంప్షన్. ఎర్ర సముద్రము దాటి, సీనాయి యొక్క అరణ్యం దాటి, అలా దాటి తోరా తీసుకొని దాటి ఎక్కడికి వెళ్ళాలి? లాస్ట్కి నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఆయన స్థాపించిన పరిశుద్ధ కొండ దగ్గరికి, ఆయన నివాస స్థలంగా కోరుకున్న కొండ దగ్గరికి నీ ప్రయాణము. ప్రతి వాళ్ళు, ప్రతి జనాంగము, ప్రతి ఒక్కరు ఆ కొండకు కనెక్ట్ అవ్వాలి. ఆ కొండ కనెక్ట్ అవ్వాలి. నువ్వు మళ్ళీ అదే స్టోరీ. పడిపోయాను, గుంతలో పడిపోయాను, కిందను ఊబిలో ఉన్నాను, ఊబిలో చెల్లేపు నన్ను లేవనెత్తు, నేను బలహీనంగా ఉన్నాను, నడుము నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, అల్ల నొప్పి వచ్చింది, జారిపోయాను, చూసుకోలేదు, తనుకున్నాను. ఇదేనా నీ స్టోరీ? లేకపోతే ఏమైనా టాక్ మనం మార్చింగ్ అయ్యి వెళ్తున్నావా? దిస్ ఈస్ ద టైం. దయచేసి గమనించండి, మనం అందరము మంచి విమోచన టైంలో ఉన్నాం. ఇవి స్పిరిట్స్ ఇలా ఉండాలి. ప్రతి ఒక్క ఆత్మిక స్పిరిట్ ఉజ్జీవంతో ఐ హ్యావ్ టు వాక్, ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు రన్. నేను దేని కొరకు వచ్చాను, దేని గురించి ఉన్నాను అని నీ స్పిరిట్ ఇలా ఉండాలి. ఒక పిక్నిక్, ఒక క్రికెట్ మ్యాచ్, ఇంకా దేనికో నీ హృదయం పరిగెడుతుంది చూడు. అది చెత్త, అది ఫ్రాడ్, అది అబద్ధం. ఇది రియల్, ఇది వాస్తవం, ఇది ఫ్యాక్ట్, ఇదే అసలు. సో మబ్బులు విడిపోతాయి. విమోచన డేస్లోనే అలాంటి మబ్బులు విడిపోతాయి. అలాంటి ఒక ట్రాన్స్, ఒక ఏమంటారు దాన్ని, ట్రామా, ఒక ట్రాన్స్ విడిపోతుంది. నువ్వు కనుక నిజంగా దేవునితో కనెక్ట్ అయితే, రియల్గా కనెక్ట్ అయి నడిస్తే గొప్ప అద్భుతం. అబీబ్ అనే పేరు ఒకసారి డిస్ప్లే అవ్వండి. అబీబ్ స్పెల్లింగ్ అంటే ఆలెఫ్ బేత్ యూద్ బేత్. అబీబ్ అనేటువంటి పేరును మనం చూస్తే ఆలెఫ్ బేత్ యూద్ బేత్. దాన్ని 2గా విడగొట్టామనుకో, ఆవ్ అండ్ యూద్ బేత్. ఆవ్ అంటే ఏంటి? ఫాదర్, తండ్రి అనే అర్థము. సో who were the children of Israel born to?
ఇశ్రాయేల్ ప్రజలు ఎవరికంటే పుట్టారు? టు ఏ ఫాదర్. సో అంటే ఫాదర్. యూత్ బెత్ తీసుకుంటే యూత్ న్యూమరికల్ వాల్యూ ఎంత? 10. బెత్ న్యూమరికల్ వాల్యూ ఎంత? 2. 10 + 2 ఎంత? 12. 12 గోత్రాల వారు ఎవరికి పుట్టారు? అబ్రహాము అనే ఒక వ్యక్తికి. అబ్రహాం అనే వ్యక్తి నిలబడ్డం బట్టి అతనిలో నుంచి జనరేషన్ వస్తుంది. అబ్రహాం అనే వ్యక్తి ద్వారా వస్తుంది. తర్వాత మనం చూస్తాము దాన్ని ఆలెఫ్ బెత్. ఆలెఫ్ న్యూమరికల్ వాల్యూ 1. బెత్ న్యూమరికల్ వాల్యూ 2. 1 is for Abraham, 2 is for Isaac and Jacob. Abraham, Isaac, Jacob, 3 in 1. You can see 3 in 1. అబ్రహాం దేవా, ఇసాక్ దేవా, యాకోబు దేవా. నేడు దినం ద్వారా స్టడీలోని ఇసాకు గారు ఏసావుకి బ్లెస్సింగ్ ఇచ్చుంటే అప్పుడు తర్వాత కాలంలో అందరూ ఏం చెప్తారో తెలుసా? అబ్రహాము దేవా, ఇసాకు దేవా, ఏసావు దేవా అనాల్సి వస్తుంది. నో ఏసావ్, ఓన్లీ యాకోబ్. సో అబీబు నెలలోనే మనకి 3 పితరులు కనిపిస్తారు, 12 గోత్రాలు మనకి కనిపిస్తుంది, ఆవిర్భావం మనకి కనిపిస్తుంది, 3 పితరులు కనిపిస్తున్నారు. ఎందుకు? 1 is అబ్రహాం అండ్ తక్కిన బెత్ వచ్చి ఈసాకు యాకోబుని సెపరేట్ చేశారు. ఎందుకనంటే అబ్రహాం గారు ఒక్కలే స్టార్ట్ చేశారు. ఇదంతా కూడా ఆయన ఒక్కని ద్వారా స్టార్ట్ అయ్యింది. బికాస్ ఆఫ్ హిమ్, ఆయన వలన, ఆయన ద్వారా. అందుకే అబ్రహాం సింగిల్స్ అవుట్. తర్వాత లాస్ట్లోని మనం చూస్తాం, ఇందులో చదువు కీర్తన 47వ అధ్యాయంలోని అబ్రహాము దేవునికి జనులే కూడుకొని ఉన్నారు. కీర్తన 47 చూడండి. కీర్తన 47:9. కీర్తన 47:9 ఏమంటుంది? జనముల ప్రధానులు, త్వరలో మన దేశ ప్రధాని కూడా అలాగే జరుగునుగాక. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై. ఎవరికి? ఎందుకు? అబ్రహాము, ఇసాకు, యాకోబు దేవునికి అని ఎందుకనలేదు చెప్పాలి తెలుసా? అబ్రహాం అన్న ఒకే ఒక వ్యక్తి ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి ఈ ప్రపంచానికి తీసుకొని వచ్చి పరిచయం చేశారు. వన్నెస్ ఆఫ్ గాడ్ పరిచయం చేసింది ఆయనే. హీ వాజ్ ద వన్ హూ బ్రాట్ గాడ్లీనెస్ టు ద వరల్డ్. పరిచయం చేయడమే కాదు, ఆ సర్వోన్నతుని యొక్క ప్రసన్నతను ఈ భూ ప్రపంచంలోకి తీసుకొని వచ్చారు. ఇట్స్ నాట్ ఓన్లీ ఆయన ఒక్కడే కాదు ఆయన సన్నిధిని భూమి మీదకి తీసుకొని రాగలిగారు. ఆయన వాక్కు వినగలిగారు. ప్రత్యక్షంగా ఆయన వాక్కు వినగలిగారు. ప్రత్యక్షంగా అక్షయంతో నడవగలిగారు. అండ్ ఈ రిసీవ్డ్ ద కమాండ్మెంట్. నోవాకు తర్వాత 10 generations తర్వాత ఈ వ్యక్తి నిలబడి సున్నతి అనే ఆజ్ఞను తీసుకొని వచ్చారు. He was the one who brought godliness, not only preaching about oneness of God, but bringing godliness to the world. ప్రతి ఇల్లు, ఇక్కడ ఉన్న వాళ్ళు, లైవ్లో చూస్తున్న వాళ్ళు, ప్రతి ఇల్లు దేవుని మిష్కాన్గా ఉండాలి. ఎవ్రీ హౌస్ షుడ్ బి లైక్ దట్. నీ ఇంట్లో ఉన్న ప్రతి విధమైన దేవునికి వ్యతిరేకమైన చెత్త తీసి పారే ముందు నీ ఇల్లు ఒక మిష్కాన్గా ఉండాలి. అందరూ రండి, నేను నిన్ను దీవిస్తాను, అందరూ రండి, నీకు బాగు చేస్తాను, అందరు కాదు. ప్రతి ఒక్కరు దేవునికి ఆలయంగా మారాలి. ప్రతి కుటుంబం దేవునికి ఆలయంగా. అబ్రహాము గారు ఎలాగైతే లైట్ చూపించారో, ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగైతే లైట్గా ఉన్నారో, ఈరోజు మనమందరం కూడా మనందరి గృహాలు దేవుని యొక్క లైట్తో నిండిపోవాలి. మేక్ ఇట్ ఎ బిగినింగ్. ఇదే ప్రారంభంగా పెట్టుకో. ఇది ప్రారంభంగా పెట్టుకో నీవు. ఎందుకంటే జూయిష్ పీపుల్ యొక్క ప్రారంభం, ఆవిర్భావం ఈ నెలలోనే జరిగింది. నువ్వు ఎంత ఎఫర్ట్ పుట్అప్ చేస్తావు దీని కొరకు? ఎంత ఎఫర్ట్ పుట్అప్ చేయగలుగుతావు దీని కొరకు? వై కాంట్ యువర్ హౌస్ బి ఏ డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ అ షేమ్?
నీ ఇల్లు ఎందుకు దేవునికి ఆలయంగా మారకూడదు? ఆజ్ఞ దీపముగా, ఉపదేశము వెలుగుగా. నీ ఇల్లు వెలిగించబడి ఉందా, చీకటిగా ఉందా? నీ ఇల్లు వెలుగుతుందా? ఈ ఎల్ఈడి లైట్లతో కాదు, ట్యూబ్ లైట్లతో కాదు. నీ ఇల్లు ఆజ్ఞ అనే దీపముతో వెలుగుతుందా? తోరా యొక్క వెలుగుతో వెలుగుతుందా నీ గృహము? క్వశ్చన్. ఇప్పుడు ఇది మంచి టైము. నీ ఇంట్లో వాళ్ళ కేబుల్ టీవీ పెట్టుకొని, ఇంకా రకరకాలవన్నీ పెట్టుకొని, టైం వేస్ట్ చేసుకొని, యూట్యూబ్ అని, ఫేస్బుక్ అని రకరకాలు పెట్టుకొని అలాగా ఎలా వస్తాడు దేవుడు? దేవుని సన్నిధి ఎలాగుంటుంది? నువ్వు దేవునికి సమయం ఇవ్వకపోతే, ఇలాంటివన్నీ చేసుకొని కూర్చుంటే, దేవునికి త్రోవ ఇవ్వడం నేర్చుకో. నీ ఇల్లు దేవుని యొక్క ఆలయం అంతా బంగారం అంట. దేవుని యొక్క ఆలయం అంతా మేలిమి బంగారము, లోపలంతా మేలిమి బంగారం. కెన్ యూ మేక్ లైక్ దాట్? నీ ఇల్లు అలాంటి మేలిమి బంగారపు ఇల్లుగా, ఆజ్ఞలకు విధేయించే ఇల్లుగా, తోరాకు విధేయించే ఇల్లుగా, దేవుని సన్నిధి వాసం చేసే ఇల్లుగా, షాలోం బాయిత్, నీ కుటుంబము సమాధానముతో, నీ ఇంటికి వస్తున్న వాళ్ళు దీవించబడినట్లుగా. ఏమండి, అక్కడికి వెళ్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. బేతేల్కి వెళ్తే, అక్కడికి వెళ్తే దేవుని సన్నిధి కనిపిస్తుందండి అని ఎంతోమంది విట్నెస్ ఇస్తారు. ఏమి అలాంటి సన్నిధి నీ ఇంట్లో లేదు. శ్లోమిత, మొగం గడుగు రాయల్లి, ఎందుకు నీ ఇళ్ళలో లేదు? నీ ఇంటికి వచ్చిన వారు సమాధానంతో నింపబడతారా? నెమ్మది పొందుకోగలుగుతున్నారా? నీ ఇంటిలో అలాంటి వాతావరణం ఉందా? టేక్ అ డెసిషన్. నా ఇంటిలో ఏమండి, నీతిమంతుల యొక్క గుడారములో రక్షణ కూర్చిన ఉత్సాహ సున్నాదములు వినబడతాదంట. నీ ఇంటిలో అలాంటిది ఏమైనా ఉందా? ఇస్ దేర్? రక్షణ కూర్చిన సున్నాదం, రక్షణ కూర్చిన వాయిస్, స్వరము యాకోబు స్వరము, స్వరము యాకోబు స్వరము. యాకోబు స్వరం అంటే ఏమిటి? కీర్తన 29, కోయిల షేమ్, కోయిల షేమ్, కోయిల షేమ్ అని పాడుతున్నావు. అది యాకోబు యొక్క స్వరము. దేవుని స్వరముతో కనెక్ట్ అవుతుంది. దేవుని స్వరముతో కనెక్ట్ అవుతుంది యాకోబు స్వరము. ద వాయిస్ ఏమిటా వాయిస్? ఏమిటా వాయిస్? ద వాయిస్ ఆఫ్ యాకోబ్ ఈజ్ నథింగ్ బట్ ప్రైజింగ్ Hashem, ప్రైజింగ్ Hashem, డూయింగ్ తోరా స్టడీ. ఆ నాలుగులో అబద్ధం లేదు. యాకోబుకు ఏం ఆరోపించండి? సత్యం ఆరోపించండి. ఆయన నోట్లో మాయ లేదు, మోసం లేదు, దగా లేదు, నో ఫ్రాడ్, నథింగ్, ఆల్వేస్ తోరా, తోరా. అబీబ్ నెల ఆవ్ న్యూమరికల్ వాల్యూ 3, యూత్ బెత్ న్యూమరికల్ వాల్యూ 12. 12 + 3 ఎంత? పితరులైన వారు ముగ్గురు, 12 మంది కలిపితే 15. 15వ తారీఖున విమోచన. నిస్సాన్ నెల, అబీబ్ నెల 15వ తారీఖు విమోచన. యూ కెన్ సీ ద న్యూమరికల్ వాల్యూస్ ఇన్ ద మంత్. ఆ నెల యొక్క న్యూమరికల్ వాల్యూ చూడు ఎంత చక్కగా ఇమిడిపోతుందో, అలాగా కనెక్ట్ అయిపోతుందో. ప్రతి అంశం కనెక్ట్ అయిపోతుంది. జుడాయిక్ సైన్స్ అన్నీ కూడా ఇశ్రాయేల్ దేశానికి కనెక్ట్ అయిపోతుంది. ఎందుకనంటే నిస్సాన్ నెల ఏమి రాశి? మేషరాశి. మేషరాశి. మేషరాశి అంటే ఏంటి? పొట్టేలు, గొర్రె, గొర్రె, పొట్టేలు. ఏంటిది ఇది? నిస్సాను నెలలో గొర్రెంటి? నిస్సాను నెలలో గొర్రెంటి? ఎందుకు? అది దేనికి రిసెంబుల్? ఏ మతంలోనైనా ఎక్కడైనా మీరు చూడు, అది దేనికి రిసెంబుల్ చేస్తుంది? నో ఆన్సర్. కానీ ఇశ్రాయేలు ప్రజలు 14వ తారీఖు మధ్యాహ్నం ఏం చేశారు?
పస్కా బలి, ప్రతి ఇంటిలో గొర్రెను వధించారు. దాని దేవుని ఆజ్ఞ ప్రకారంగా రక్తం తీసి ద్వారబంధాల మీద పూసారు. దట్ రిఫర్స్ ఆ యొక్క గొర్రె, ఆ గొర్రె దేనికి, ఆ మేష రాశి యొక్క గొర్రె దేనికి అని అంటే పస్కా బలికి సాదృశ్యంగా ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్. ఏది కూడా కనెక్ట్ లేదనేది అనేది ఏమి లేదు. అందుకే ఏటా ప్రతి ఏటా వారు పస్కా బలి ఆలయం ఉండేటప్పుడు పస్కా బలి చేస్తారు. ఇలా కనెక్ట్ అవుతుంది ఇదంతా. ఏ విధంగా కనెక్ట్ అవుతుంది? I said Av Eve and Av is 3, Youth Beth is 12 plus 3 is 15. 15 రాత్రి వారి విమోచన జరిగింది. 14 సాయంత్రం వాళ్ళు వధించారు పస్కా బలి. There is a great redemption. A redemption for not one man. బాగా అర్థం చేసుకోండి. ఒక మనుషుడు కాదు, ఎప్పుడు చెప్తా, ఒక మనుషుడు కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు, లక్షలాది మంది ఒకే రోజు విడుదల, లక్షలాది మంది ఒకే రాత్రి విమోచన. ఇదే సీక్వెన్స్ త్వరలో ప్రపంచం చూడబోతుంది. మనం అందరం ఆల్రెడీ అందులోనే ఉన్నాము. ఇప్పుడు అదే టైంలో ఉన్నాము, అదే మార్గంలో ఉన్నాము. త్వరలో మన ఆత్మలు విమోచించబడబోతుంది. సంపూర్ణమైన విమోచన మనం చూడబోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలే, కానీ మొండి ఘట్టాలు కొన్ని ఉన్నాయి. అదే ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఫారో సైన్యము చూసాం. హృదయం తెరుచుకోలేదు, చాలా స్ట్రాంగ్. చనిపోయాడు, బాగుంది. ఇశ్రాయేలు ప్రజల్లో కూడా మొండి ఘట్టాలు ఉన్నాయి. విమోచన టైం అందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ సిద్ధపడుతుంటే తెగుళ్ళు, నీళ్లు రక్తంగా మారి నీళ్ళలోంచి కప్పలు వచ్చి పురుగులు వచ్చి ఇలాగ టకా మన తెగుళ్ళు జరుగుతూ ఉంటే, ఐగుప్తు రాజ్యం గడగడ వణికిపోతుంటే, విమోచనకు సిద్ధపడిపోతున్న ఇశ్రాయేల్ జనం ప్రిపరేషన్స్ అయిపోతుంటే, అందులో కొన్ని మొండి ఘట్టాలు, మనకేంటి విడుదల, హ్యాపీగా ఇక్కడ సెటిల్ అయిపోయాం కదా, ఇక్కడే ఉండిపోదాం, ఇదే బాగుంది ఇక్కడ అని అనుకొని వాళ్ళకి రిడెంప్షన్ అక్కర్లేదు అనుకుంటున్నారు. విమోచన మాకు అవసరం లేదు. అమెరికాలో సెటిల్ అయిపోయాం కదా, సింగపూర్లో సెటిల్ అయిపోయాం కదా, ఇంకెక్కడో సెటిల్ అయి బాగుంది, లైఫ్ బాగుంది, ఇక్కడే హ్యాపీగా ఉంది, చక్కగా ఉంది, ఇంకెందుకు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఆ ఎడారిలోనే ఆ ఎండలోనే అదంతా ఎవరు పడతారు ఈ ప్రాబ్లము? హ్యాపీగా ఇక్కడ సెటిల్ అయిపోయాం, ఇక్కడే ఉండిపోదాం, ఆ విమోచన అయితే మీరు చూసుకోండి అయ్యా, మీరు చూసుకోండి బాబు అనుకొని కొన్ని మొండి ఘట్టాలు ఉన్నాయి ఇశ్రాయేల్ ప్రజల్లో. దే డోంట్ వాంట్ రిడెంప్షన్. వాళ్ళకి విమోచన వద్దు. అలాంటి వాళ్ళందరూ ఐగుప్తులోనే హషేం హతం చేసేశారు తెలుసా? ఐగుప్తు రాజ్యంలోనే లక్షలాది మంది ఇశ్రాయేల్ మీద మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు 3 రోజులు కటిక చీకటి, 3 రోజులు కటిక చీకటి. ఆ 3 రోజులు కటిక చీకటి తెగులప్పుడు జరిగింది. ఇశ్రాయేల్ ప్రజలు పాతి పెట్టుకుంటున్నారు వీళ్ళని, లక్షలాది మంది. తిరట్టు 2 గుంపులు ఉంటాయి. ఒకటి విమోచనకు కనెక్ట్ అయ్యే గుంపు, మరొకటి అహం నేను అనే దానికి కనెక్ట్ అయిపోయే గుంపు. 2 గుంపులు ఉంటాయి ప్రపంచంలో. ఏ గుంపుకు నువ్వు చెందుతావు, ఏ గుంపుతో నువ్వు ఉంటావు, చాయిస్ ఈజ్ యోర్స్. బట్ ఇట్స్ వెరీ మచ్ క్లియర్ దట్ దిస్ ఈస్ ద టైమ్ we are nearing redemption. అది నువ్వు ఆలోచించుకోవాలి. దట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. షోమేర్ ఎమోనిన్ వాల్యూమ్ 1లో revealed a secret in the name of the great Mekubal Rav Tzvi Aryeh.
ఒక విషయాన్ని బయలుపాటు చేశారు. ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇదంతా రెవల్యూషన్ టైం, ఇదంతా బాగా పరలోక తూములు నోవా కాలంలో విప్పబడి అంత పై నుంచి కింద నుంచి ఊటలు ఓపెన్ చేయబడి ఊటలు జెమ్స్ ఆఫ్ తోరా, విజ్డమ్ ఆఫ్ తోరా యొక్క జ్ఞానము రివీల్ అయిపోతా ఉంది ప్రపంచంలో. కనెక్ట్ అయిపోయిన వాడు ధన్యుడు. చూడండి, చాలామంది వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడ స్నానం ఎంత బాగుంది, ఎంత హాయిగా ఉంది వాటర్ ఫాల్స్ అని అనుకుంటారు. తోరా అలాగా విజ్డము కురిపించబడుతుంది పైనుంచి. ఎవరంతా తోరాలో స్నానం చేస్తారో అని రిలీఫ్ పొందరు. ఇప్పుడు చూడు, ఇంత మండు ఎండలో బగబగా మండిపోతుంది ఒక పక్క. అలాంటి టైంలో నువ్వు చల్లని ఏసీ రూల్, అబ్బా ఎంత బాగుంది. అలాంటి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత బాగుంది, ఎలాంటి ఒక అనుభూతి పొందుతున్నావు. నీ సోల్ కూడా అట్టి అనుభూతి పొందే కాలంలో మనం ఉన్నాం తెలుసా. మన సోల్ కూడా అట్టి అనుభూతి పొందే కాలంలో ఉన్నాం. There was once a gathering in heaven. All the souls had already gone through this world numerous times. చాలాసార్లు రీఇన్కార్నేట్ అయిన ఆత్మలన్నీ దేవుని సన్నిధికి వెళ్ళాయి. చాలాసార్లు రీఇన్కార్నేట్ అయిన ఆత్మలు దేవుని సన్నిధికి వెళ్ళాయి. Nevertheless, they had yet achieved their tikkun to be granted their position in Olam Haba. వాళ్ళు రాబోయే ప్రపంచంలో చేరడానికి ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఎన్ని రీఇన్కార్నేషన్స్ అయ్యే ఫిక్స్ అవ్వలేదు, చేసుకోలేకపోతున్నారు. ది సోల్స్ ఆస్క్డ్ హషేమ్. ఈ ఆత్మలన్నీ కూడా అడుగుతుంది హషేమ్ని ఏమని, మేము ఇంకేమి చేయాలయ్యా, మేము ఎన్ని రీఇన్కార్నేషన్స్ అయ్యాం, ఇంకా మాకు కంప్లీట్ కాలేదు. వాట్ ఎల్స్ కెన్ వి డూ? మాకు మరొక అవకాశం ఇవ్వండి, మాకు మరొక అవకాశం ఇవ్వండి. రాబోయే ప్రపంచంలో ప్రవేశించడానికి కావాల్సిన టిక్కున్ ఫిక్సింగ్ మేము చేసుకుంటాం, ఒక్క అవకాశం ఇవ్వండి. హషేమ్ రెస్పాండెడ్. హషేమ్ ఏమన్నారు? when it comes time for the final generation వస్తుంది మషియాకు రాకడక ముందు, అప్పుడు మిమ్మల్ని అందరినీ నేను పంపిస్తాను ప్రపంచానికి. ఆ ఒక్క ఫైనల్ ఆపర్చునిటీ మీకు కలుగుతుంది. మషియాకు రాకడక మునుపు నేను ఒక్క ఛాన్స్ ఫైనల్గా మీకు అందరికి ఇవ్వబోతున్నాను. బాగా వినండి, ఒక్క ఆపర్చునిటీ, ఫైనల్ ఆపర్చునిటీ, అది మీరు యూటిలైజ్ చేసుకోవాలి. అప్పుడు అక్కడ ఆ అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు చాలా పరీక్షించబడతావు. ఎస్పెషలీ ఎమూనా, విశ్వాసములో నువ్వు చాలా పరీక్షించబడతావు. విశ్వాసము కొరకు. అండ్ మై ప్రెసెన్స్ విల్ బి హిడెన్, నా సన్నిధి మరుగుగా ఉంటుంది. ఇఫ్ డ్యూరింగ్ దట్ టైం, ఆ సమయంలో నీ విశ్వాసాన్ని నువ్వు పెంచుకొని, నేను కనబడని ఆ టైంలో ప్రతి కార్యము భూమి మీద జరిగే ప్రతి క్రియ అది నా వలనే జరుగుతుంది అనే విశ్వాసం కలిగి నువ్వు పట్టుదల కలిగి నిలబడినప్పుడు నువ్వు ఫిక్స్ అయిపోయినట్టే. ఎందుకంటే ఇలాంటి టైంలో అని చాలా విషయాల్లో we have so many questions. ఇది ఎందుకు, అది ఎందుకు, ఇది ఎందుకు ఎలాగవుతుంది, ఎందుకు నా లైఫ్లో ఎలా జరుగుతుంది, నాకే ఎందుకు ఎలా జరుగుతుంది, దేవుడు ఉన్నాడా, ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం చేశాను, నాకేం అర్థం అవ్వట్లేదు. చాలా కన్ఫ్యూషన్స్. ఒక్కొక్కసారి ప్రతి ఒక్క లైఫ్లో చాలా కన్ఫ్యూషన్స్. సో హషేమ్ అన్నారు, ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో నీవు గనక నేనే ఇదంతా జరిగిస్తున్నాను అనే విశ్వాసం కలిగి నువ్వు పట్టుదలతో పట్టుకున్నప్పుడు నీ టిక్కున్ కంప్లీట్ అయిపోతుంది. దట్ విల్ బి యువర్ అల్టిమేట్ టిక్కున్. దిస్ ఇస్ ద కోట్. పరలోకంలో జరిగిన సంభాషణ. రైట్? రబ్బీస్ ఏం చెప్తున్నారో తెలుసా? ఆ సోల్స్ ఎవరో కాదు, ఇప్పుడున్న జనరేషన్లో మనమే. ఆ సోల్స్ ఎవరో కాదు, ఈ తరంలో, ఈ జనరేషన్లో అదే మనం. దెర్ ఇస్ నో అదర్ ఆపర్చునిటీ. టైమ్ ఈజ్ టికింగ్. టక్ 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 టైమ్ ఈజ్ టికింగ్. చూద్దాం. వి సీ ఎందుకు ఇంత రివల్యూషన్స్ ఎందుకు జరుగుతుంది
విమోచన వైపు అడుగులు వేస్తున్న వాళ్ళని ఫోర్స్ అటు తోసుకొని వెళ్ళిపోతుంది. నువ్వు నీ 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 యొక్క నీ లైఫ్ అటు నువ్వు తీసుకెళ్తే నువ్వు వెళ్ళిపోతావు అటు. లేదా అహం అటు వచ్చి ఫారో ఈ నీసాన్ నెల అంతా కూడా ఆల్ అబౌట్ మోసెస్ ఫారో వెళ్ళు, ఫారోతో వెళ్ళు మాట్లాడు. మోసెస్ అండ్ ఫారో, హూ ఆర్ యూ? Where will you stand? Moses or Pharaoh? So అదే అంటున్నారు, this is the last chance. We live in a world that does not recognize Hashemని గుర్తించలేని ఒక ప్రపంచంలో ఇప్పుడు ఉన్నాం. అంత రోబోటిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటరైజ్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్డ్, రోబోట్స్. ఇలాంటి ఒక ప్రపంచంలో దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఏదైనా మేము చేస్తాం, ఏదైనా మేము సాధిస్తాం, వాట్ ఎవర్ వీ క్యాన్. అయితే ఒక్కొక్కసారి ప్రపంచానికి ఐఎమ్ దేర్ అని చెప్పడానికి సమీపంలో కరోనా అనే ఓ తెగులు ప్రపంచానికి కొట్టింది. మీరు గమనించాలి. ఒక దేశం కాదు, ఒక రాష్ట్రం కాదు, ప్రపంచమే ఒక తెగులు. సో ప్రపంచానికి ఒక తెగులు కొట్టినప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఐగుప్తు దేశంలో ఆ రోజు తెగులు కొట్టినప్పుడు ఫారోకు చూపించారు. ఈరోజు ప్రపంచ దేశాలలో అధిపతులు ఫారోలందరికీ చూపిస్తున్నట్టే, ఐఎమ్ ద గాడ్. నువ్వేమి చేయలేవు, నువ్వేదో చేసేస్తాను, నువ్వేదో చెందేస్తానని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వేమి చేయలేవు, ఇలా చేతులు ఎత్తియాల్సిందే అని ఫస్ట్ స్ట్రోక్ పడిపోయింది ప్రపంచానికి పడిపోయింది ఫస్ట్ స్ట్రోక్. పక్కకు వెళ్ళిపోయింది. ఇది పక్కకు వెళ్ళిపోయి ఇప్పుడు చూడు సీన్ ఏంటి, మళ్ళీ ప్రపంచం అంతా కూల్గా కామ్గా వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. తెగులు అంటే 10 రోజుల్లో అయిపోలేదు. Day 1 water to blood, day 2 frogs, అలాగా 1 2 3 4 కాదు. జరిగిందా? ఫస్ట్ టైం గ్యాప్. ఇలా మళ్ళీ మామూలు అయిపోతున్నాడు. ప్రపంచం కూడా అంతే. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో అయ్యో కరోనా వచ్చినాడు ఏంటి, బెత్తెలకి వెళ్ళలేకపోయామే, దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నామే, చాలా మిస్ అవుతున్నామే, అరే ఇంట్లో ఏమీ లేదే. చాలామంది బాధపడిపోయారు. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇదే పరిస్థితి ఇశ్రాయేల్ దేశంలో కూడా. అయ్యో మినియాన్లకి అటెండ్ అవ్వలేకపోతున్నామే, మినియాన్ ప్రేయర్ లేదే, 10 మంది కూడుకోలేకపోతున్నామే, సినగోగులు ఖాళీ అయిపోయి ఉన్నాయే, ఏది స్వరాలు ఏవి, ఎలుగెత్తి చేసే ప్రార్థనలు ఏవి, ప్రతి సినగోగు ఖాళీ అయిపోయి ఉందే. బాధపడిపోయారు, అక్కడ బాధపడిపోయారు, ఇక్కడ బాధపడి ఇలాగంతా బాధలు. మరి అంత తీర్పిన తర్వాత ఏం చేస్తున్నావు? అదేమైనా గుర్తుందా? ఆ డే ఏమైనా నీకు గుర్తొస్తుందా? ఎలా నలిగిపోయింది ప్రపంచం. అగైన్ దేర్ విల్ బి వన్ మోర్. ప్రపంచమే స్టన్ అయిపోయేటట్టు వస్తాయి ఇలాగా. ఇందులో నువ్వు పట్టుకోవాల్సింది నువ్వు పట్టుకోవాలి గట్టిగా. ఎప్పుడైతే నువ్వు పట్టుకోవాల్సింది గట్టిగా పట్టుకుంటావు, యూ విల్ గో ఆన్. We see things that don't make sense. We hear of tragedies. ట్రాజడీస్ చూస్తున్నావు, భూకంపాలు చూస్తున్నావు, మనుషులు చచ్చిపోవడం చూస్తున్నావు, పీపుల్ డైయింగ్ యంగ్, చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు, యవ్వనస్తులు చచ్చిపోతున్నారు, నడివయస్కులు. వి వాంట్ టు ఆస్క్ వై, ఎందుకు ఇలాగంతా జరుగుతుంది? ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ హషేమ్స్ ప్లాన్. హషేమ్ యొక్క ప్లాన్ ఇదంతా. ఆ చిన్నవాడు ఎందుకు చచ్చిపోయాడంటే వాని యొక్క టిక్కున్ కంప్లీట్ అయిపోయింది వెళ్ళిపోయాడు. యవనస్తుడు ఎందుకు చచ్చిపోయాడో టికెన్ కంప్లీట్ అయిపోయింది వెళ్ళిపోయాడు. ఇంకొక ఆపర్చునిటీస్ లేవు, మరొక ఆపర్చునిటీస్ లేవు. దిస్ ఇస్ ద లాస్ట్ జనరేషన్. దయచేసి గమనించండి. మళ్ళీ ఇంకొక టైం చూసుకుందాంలే అని అనుకోవద్దు. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం. The dead will emerge from their graves. చదవండి. మృతులైన నీ వారు బ్రతుకుతారు.
ఫ్యామిలీస్ విల్ బి యునైటెడ్. కుటుంబాలు ఏకమవుతాయి. చచ్చిపోయిన వాళ్ళందరూ బ్రతికి పైకి వస్తారు. శత్రువులు నిర్మూలమైపోతారు. ప్రపంచంలో టోటల్ పీస్ రాబోతుంది, హార్మనీ రాబోతుంది. ఇదంతా ఫైనల్ రిడెంప్షన్ అప్పుడు జరగబోతుంది. దానికి మనం సమీపిస్తున్నాం. వీఆర్ వెరీ క్లోజ్. సో యూ హ్యావ్ టు బిలీవ్ దట్ దిస్ కుడ్ హ్యాపెన్ ఎనీ మూమెంట్. ఇది ఎప్పుడైనా ఏ సమయంలో తక్కువ జరగబోతుంది. ప్రపంచంలో సడన్గా మెస్సియాకి అపియర్ అవబోతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా మూలుగులతో, బాధతో, వాళ్ళు చాలా కష్టపడుతూ, వేదనతో, మూలుగుతూ, ఏడుస్తూ, అయ్యా మాకు విడుదల లేదా, మాకు విమోచన లేదా అనుకొని ఏడుస్తూ మొరపెట్టుకుంటూ ఉన్నప్పుడు సడన్గా మోషే అనే వ్యక్తి వస్తున్నాడు వాళ్ళ దగ్గరికి. గాడ్ ఈజ్ సెండింగ్ మోషే. ఇక్కడ ఏడుపులు ఇదంతా జరుగుతూ ఉంది. దేవుడు సినాయి కొండ మీద మోషే అనే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. సర్వోన్నతుడైన దేవుడు మెస్సియా అనే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ప్రపంచ విమోచనకై గెట్ రెడీ. టైమ్ ఈజ్ నియరింగ్. టైమ్ ఈజ్ నియరింగ్. వాళ్ళు రారా, వీళ్ళు రారా, వీళ్ళు విమోచించబడతారా, వీళ్ళు అదంతా టైం లేదు. నీవు నీ వ్యక్తిగత జీవిత విమోచన చూసుకో. ఎందుకో తెలుసా? దిస్ ఈజ్ లైఫ్. దిస్ ఈజ్ లైఫ్. దిస్ ఈజ్ గోయింగ్ టు ద ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. ఈ భూప్రపంచంలో నువ్వు ఎక్కడ కూర్చొని బేతేల్ ద్వారా ఇండియా నువ్వు కూడితే అక్కడ వస్తుంది. ప్రతి వర్తమానము ఇశ్రాయేల్ దేశంలో రబ్బీలు చెబుతున్నారు, అమెరికా దేశంలో రబ్బీలు చెబుతున్నారు. ప్రపంచం మూలలో వెళ్తుంది. తెలుగు ప్రజలందరికీ తెలుగులో వెళ్తుంది, హిందీ ప్రజలకు హిందీలో వెళ్తుంది. అలా ఆయా భాషలలో వెళ్ళిపోతుంది ఈ యొక్క వర్తమానము. గెట్ రెడీ. ఇక్కడ టైం ఏమీ లేదు, కూర్చొని ఆలోచించుకున్న తర్వాత చూద్దాంలే అన్నది లేదు. యూ షుడ్ కీప్ యువర్ స్పిరిట్ మూవింగ్. నీ స్పిరిట్ని కదలికలో, మూమెంట్లో ఉంచుకొనే ఉండాలి. ఇలాగ కూల్ అయ్యావా అంతే, పడతావు దన్ను మన కిందన. తెలుసా? ఏ మాత్రం కన్ను ఎలా పడిందా బుర్ర నేలకేసి కొట్టుకుంటుంది. యూ షుడ్ ఆల్వేస్ బి అలర్ట్, 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 అలర్ట్. టెల్ యువర్ సెల్ఫ్, నేను ద్వారా నా కన్ను, నా చెవు, నా నోరు, నా హృదయము. ఆల్వేస్ టెల్ యువర్ సెల్ఫ్, అశ్యమును చూడు, అశ్యమును వెతుకు, అశ్యమును పట్టుకో, అశ్యం చిత్తం ఏమిటో కనిపెట్టు, కనిపెట్టు, కనిపెట్టు. నువ్వు కనిపెట్టే కొలది ఓపెన్ అయిపోతుంది, ఓపెన్ అయిపోతుంది. ఏమి ఓపెన్ అవుతుందో తెలుసా? పరలోకపు తూములు, తోరా యొక్క రెవల్యూషన్స్, విషయం, జ్ఞానము, అమోఘమైన జ్ఞానము. ఏమండి, ఎవ్రీ టైము షబ్బాత్ అది తోరా స్టడీ అవుతుంది. ఎంతమంది చెప్తున్నారు, వావ్ ఈరోజు తోరా స్టడీ అమోఘం సార్, అద్భుతం సార్. ఏంటండి? ఐ హియర్ దిస్ వర్డ్ ఎవ్రీ వీక్. ప్రతి వారం నేను వింటున్నాను. నువ్వు గత వారం విన్నది ఈ వారం బా ఏంటిది ఇది, ఇలా ఉందా, అలా ఉందా? ఎస్, దిస్ ఇస్ ద వాటర్ దట్ ఈస్ కమింగ్ అప్. మురుగై ఉన్నటువంటి అగాధంలో ఉన్న ఊటలు వస్తుంది, పైన ఉన్నటువంటి పరలోకం తూలిపబడుతుంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎంత స్పిరిచువాలిటీ ఈ ప్రపంచంలో ఇవ్వబడుతుందో అర్థమవుతుందా? అది గ్రహించు. ఎందుకనంటే నువ్వు వారం వెంబడి వారము నీ హృదయం రెన్యూ అవుతుంది, నూతన పరచబడుతుంది. కానీ ఇది విన్నదే ఈ స్టోరీ చెప్పేశారు, ఇంకేముంది అన్నది ఏమైనా ఉందా? ఎవ్రీ వీక్ అటెన్షన్లో నువ్వు ఉంటున్నావు. ఏమొస్తుంది, ఏం చెప్పబోతున్నారు, ఎక్కడ ప్రారంభించావు ఆ వాసన, ఎక్కడికి వెళ్ళి ముగిసింది ఆ వాసన. మెస్సియాకు వచ్చినప్పుడు అతడు టు స్మెల్. ప్రతి మనిషికి ఒక స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ కాదు, ప్రతి మనిషికి ఒక స్మెల్ ఉంటుంది. కుక్క దొంగని లేకపోతే పసిగట్టేది దేని బట్టి? అతను కొట్టుకునే సెంట్ బట్ట కాదు, అతని బాడీలో ఉన్న స్మెల్. ప్రతి మనిషిగా యూనిక్ స్మెల్స్ ఉంటాయి. మెస్సియాకు వచ్చినప్పుడు మాసను చూసి చెప్తున్నారు అని అంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈరోజు ప్రస్తుతం ఎవరు యాజకుడు, ఎవరు లేవీయుడు, ఎవరు ఏంటి అంత మిక్సప్ అయిపోయినా ఈ గత కాలంలో
మసియాకు వచ్చి చెప్పేస్తాడు. ఇతను యాజకుడు, ఇతను లేవీడు, ఇతను టక్ 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 అని చెప్పేస్తాడు. సెకండ్స్లో ఇమ్మీడియట్గా వాళ్ళందరూ ఇలాగ వచ్చేస్తారు. ఎవ్రీథింగ్ విల్ బి ఫాస్ట్. ఇక డిలే, టెస్ట్ తీద్దాము, బ్లడ్ తీద్దాము, టెస్ట్కి పంపిద్దాము, రిపోర్ట్ రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, ఇదంతా ఏమి లేదు. క్షణాలలో జరగబోతుంది. ఎందుకో తెలుసా? రాత్రికి వారి విమోచన జరిగిపోయింది. ఎనీ టైం మషియాకు మే కమ్, ఎనీ టైం. వచ్చినప్పుడు చూసుకుందాంలే అని నువ్వు ఇలా కునికేవా, ఆ ఎస్సెన్స్ మిస్ అవుతాం. గెట్ రెడీ, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్లోకి మనము ఇప్పుడు ఉన్నాము. మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్లోకి మనం వెళ్తున్నాము. ఇట్స్ ఆల్ అబౌట్ రిడెంప్షన్. రేపు తారీఖు ఎంత? 8. వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ 8? బియాండ్ నేచర్. ఎవరో ఏదో చెప్పారు. గ్రహణం, సూర్యగ్రహణం, సోలార్ ఎక్లిప్స్. ఎక్కడ విజిబిలిటీ అవుతుంది? ఎక్కడ చూడగలుగుతారు? ఏ ప్రాంతము వారు? సంపూర్ణ సోలార్ ఎక్లిప్స్. ఇది హాఫ్, పార్షియల్ కాదు, కంప్లీట్ సోలార్ ఎక్లిప్స్ అమెరికా దేశం చూడబోతుంది. అమెరికా దేశంలో 14 రాష్ట్రాలు చూడబోతుంది. 4 నిమిషాల పాటు నిలబడుతుంది సూర్యగ్రహణం, సోలార్ ఎక్లిప్స్. 14 స్టేట్స్ చూస్తుంది. అమెరికా దాటి వెళ్తున్నప్పుడు, కెనడా పైనుంచి వెళ్తున్నప్పుడు కెనడా వాసులు చూస్తారు. అప్పుడు మనం అందరం నిద్రలో ఉంటాం. మనకి చీకటి, మనకి రాత్రి, అక్కడ సాయంత్రం. మన మార్నింగ్స్ దగ్గర వాళ్ళు అక్కడ ఈవినింగ్ 4 ఐ థింక్ మేబీ. ఆ టైంలో వాళ్ళకి సంపూర్ణ సూర్యగ్రహణం వాళ్ళు చూడబోతున్నారు ఆకాశంలో. చాలామంది ఈ విషయం బట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఎవ్రీ టైం సూర్యగ్రహణం జరుగుతూనే ఉంటుంది, చంద్రగ్రహణం జరుగుతూనే ఉంటుంది. ఇట్ ఆల్ హ్యాపెన్స్. దిస్ నథింగ్ న్యూ అబౌట్ ఇట్. బట్ కానీ నిసాను నెల మొట్టమొదటి తారీఖున జరగడం ఒక విశేషం. ఇది ఇప్పుడు రేపు 8 అని అంటే మనకి 8, వాళ్ళు 7లో ఉన్నారు. మనం 8 దాటి 9లోకి వచ్చేసిన తర్వాత వాళ్ళకి 8 అంటే అప్పుడు రోష్ ఖుదేష్ ప్రారంభమవుతుంది. సో నిసాన్ 1 విల్ బి ద కంప్లీట్ సోలార్ ఎక్లిప్స్. వాట్ ఈస్ దిస్ సిగ్నిఫై? These are extreme energies of specific constellations. ఈ ఎక్లిప్స్ ఏం చూపిస్తుంది అని అంటే there are positive events and as well as negative events. మంచి పాజిటివ్ ఈవెంట్స్ జరుగుతుంది, నెగిటివ్ ఈవెంట్స్ కూడా జరగబోతుంది. దీన్ని బట్టి ది ఫస్ట్ న్యూ మూన్లో జరుగుతుంది. అది గమనించాలి. విషయం ఏంటంటే న్యూ మూన్లో జరుగుతుంది. అండ్ దట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ద న్యూ మూన్ ఇన్ ద సైన్ ఆఫ్ పైసెస్. ఇప్పుడు మనకి నెల ఒక్కొక్క జుడైక్ ఇది ఎలాగొస్తుందో అలాగే టోటల్ యూనివర్స్ మీద ఒక్కొక్క జుడైక్ సైన్ వర్క్ చేస్తుంటుంది. అది అబవ్లోని ఏముందనంటే పైసిస్ ఉంది, మీనం ఉంది. పైసిస్ యొక్క ఆస్ట్రాలజికల్ సైన్లో ఇది వస్తుంది. ఇట్స్ సంథింగ్ సిగ్నిఫికెంట్. తల్ముద్ సుక్క 29a ఏం చెప్తున్నారంటే సేజెస్ చెప్తుంది సన్ ఈజ్ ఎక్లిప్స్డ్. సూర్యగ్రహణం జరిగితే ఇట్ ఈస్ ఎ బ్యాడ్ ఓమెన్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్. భూ ప్రపంచానికి అది చాలా మంచి సూచన కాదు. గెమరా టెల్స్ ఎ పారబుల్. ఒక చిన్న పారబుల్ చెప్తున్న రాజుగారు అందరినీ విందుకు పిలిచారంట. పిలిచిన తర్వాత ఆ సేవకుల మీద రాజుగారికి కోపం వచ్చి ఆ మధ్యన ఉన్న లైట్ తీసేయండి రా అని అన్నారంట. సో సోలార్ ఎక్లిప్స్ అంటే ఏమవుతుంది? చంద్రుడు సూర్యుడిని బ్లాక్ చేస్తాడు.
చూడండి, ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే చంద్రుడు పెద్ద, సూర్యుడు పెద్ద. సూర్యుడు పెద్ద. ఎన్ని రెట్లు? చాలా రెట్లు. సూర్యుడు చంద్రునితో పోలిస్తే చంద్రుడికి 400 టైమ్స్ పెద్ద. చంద్రుడికి 400 టైమ్స్ పెద్ద. సో ఇప్పుడు చూడండి, అంత పెద్ద బాల్ సూర్యుడు, చంద్రుడు అడ్డొచ్చాడు అనుకోండి, అప్పుడు చాలా పార్ట్ కనిపించాలి కదా. చిన్నోడు కదా వీడు చంద్రుడు, అవునా కదా? అడ్డొచ్చేస్తే చిన్న పార్ట్ కవర్ చేయాలి, కానీ ఇంత పెద్ద సూర్యుని కంప్లీట్ బ్లాక్ ఎలా చేయగలుగుతుంది? సో సైంటిఫికల్గా మనం చూస్తే చంద్రుడి నుంచి సూర్యుడు 400 టైమ్స్ ద లెంత్, ద డిస్టెన్స్ ఈజ్ ఆల్సో 400 టైమ్స్ లార్జర్ సన్. దేవుని యొక్క సృష్టి, కర్త యొక్క సృష్టి విధానం చూస్తే పర్ఫెక్ట్గా చంద్రుడు అంత పెద్ద సూర్యుని కంప్లీట్ క్లోజ్ చేయగలుగుతున్నాడు. ఆ డిస్టెన్స్, ద సైజ్ అండ్ ద డిస్టెన్స్ అమోఘం కదా. ఇట్స్ నాట్ వండర్. ఇదంతా అలాగే ఏదో పెద్ద శబ్దం వచ్చేసిందా? ఇంత పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్. పెద్ద బంతి చిన్న బంతిలో పెట్టి అట్నుంచి లైట్ కొడితే ఈ చిన్న బంతికి షాడో దాని మీదే పడుతుంది, కానీ ఈ చిన్న బంతి ఆ పెద్ద బంతిని ఎలా మూసేయగలుగుతుంది? అప్పుడు అది ఎంత డిస్టెన్స్లో ఉంటే కరెక్ట్గా అది ఎగ్జాక్ట్గా అది కంప్లీట్ క్లోజ్ అవుతుంది మన కంటికి, భూమికి. ఇట్స్ నాట్ ఎ వండర్, రియలీ వండర్. సో ఎవ్రీ టైం జరుగుతుంది, పార్షియల్గా కనిపిస్తుంది, కానీ ఈసారి సంపూర్ణంగా కవర్ చేయబోతుంది. అది ఒక బ్యాడ్ ఓమెన్ అంటున్నారు గమారాల్లో. ఇట్ స్టార్ట్ ఇన్ అయితే రబి మేయర్ గారు ఏమంటున్నారంటే, వెన్ ద హెవెన్లీ లైట్స్, దట్ ఈస్ ద సన్ అండ్ ద మూన్ ఆర్ ఎక్లిప్స్డ్, ఇట్ ఈస్ ఎ బ్యాడ్ ఓమెన్ ఫర్ ద ఎనిమీస్ ఆఫ్ జూయిష్ పీపుల్. తల్ముద్లో ఏమంటున్నారంటే, ఇలాగ గనుక జరిగితే యూదియా ప్రజల శత్రువులకు అది బ్యాడ్ ఓమెన్ అని మీరు ఇలాగ చదివి ఇశ్రాయేల్ ప్రజల శత్రువులకు అందరికీ ఇది చాలా అయిపోయింది అని అనుకుంటే పొరపాటు. దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ కావాలి. రాయడం అయితే అలా రాశారు, కానీ దాని మీనింగ్ అది కాదు. యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే, ఇది యూదియా ప్రజలకే ప్రమాదం. దాన్ని డైరెక్ట్గా రాయకుండా సేజెస్ ఇండైరెక్ట్లో రాశారు అని పెద్దలు చెప్తారు. ఇప్పుడు నాకు తెలుసండి, చదవడం వచ్చండి నాకు అనుకొని నువ్వు తీసి ఏది పడితే చదివేస్తే ఇదిగో ఇలా చెప్పేస్తావు అన్నమాట. దానికి ఎక్స్ప్లెనేషన్ కావాలి. సో దానికి రాయడం అయితే అలా రాశారు, యూదియా ప్రజలకు శత్రువులకు అది మంచిది కాదు అని. కానీ అది కాదు, యూదియా ప్రజలకి అది ప్రమాదకరము. అది యాక్చువల్ మీనింగ్. Based on past experience, they assume that any calamity that afflicts the world is directed to them. ఏ ఒక కలామిటీ ప్రపంచంలో జరిగినా ఇగో యూదుడు వల్లే, వీరి వల్లే ఇది జరుగుతుంది అని నెట్టేస్తుంది ప్రపంచం ప్రతిసారి కూడా. So when the sun is eclipsed, సూర్యగ్రహణం అయితే బ్యాడ్ ఓమెన్ ఫర్ అదర్ నేషన్స్. మూన్ ఇస్ ఎక్లిప్స్డ్, బ్యాడ్ ఓమెన్ ఫర్ ద ఎనిమీస్ ఆఫ్ జూయిష్ పీపుల్. సూర్యగ్రహణం అయితే తగ్గిన వాళ్ళకి అని, చంద్రగ్రహణం అయితే యూదియా ప్రజల యొక్క శత్రువులు. కానీ యూదియా ప్రజల యొక్క శత్రువులు ఎవరు? ఎవరు? గాజా, Palestinians, okay, whatever it is, you keep on saying.
ఇంకా కొన్ని విషయాలు ముందుకు వెళ్దాం. ఎక్లిప్స్ జరిగినప్పుడు ద విసేజ్ ఆఫ్ ద సన్ ఇస్ రెడ్ లైక్ బ్లడ్. రెడ్గా ఉంటే, రక్తంలా ఉంటే ఇట్ ఈస్ ఓమెన్ దట్ సోడ్. ఖడ్గము అని సాదృశ్యం. వార్, దట్ ఈస్ వార్. రెడ్గా ఉంటే అంటే ప్రపంచానికి యుద్ధం రాబోతుంది. ఇఫ్ ద సన్ ఇస్ బ్లాక్, ఆ టైంలో సూర్యుడు బ్లాక్గా ఉంటే arrows of hunger coming to the world. కరువు రాబోతుంది. When it's similar both to this, to blood, and to that, to sackcloth, రెండు కలిపి కనిపిస్తే sword and arrow, యుద్ధము మరియు కరువు వస్తుంది. ఒకవేళ ఈ గ్రహణం సూర్యుడు ఉదయించే సమయంలో జరిగితే the calamity is trying to come. ఈ యొక్క ఉపద్రవం రాబోతుంది త్వరలో అని సూచన. అదే సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఈ గ్రహణం జరిగితే that calamity is hastening to come, త్వరగా రాబోతుంది అని అర్థం. సేజెస్ ఏం చెప్తున్నారు? There is no nation that is afflicted whose God is not afflicted with it. As it is stated, నిర్గమకాండం 12:12. నిర్గమకాండం 12:12. చదువు. నేను ఐగుప్తు దేశమందు సంచరించే, ఐగుప్తు దేశమందలి మనుషులలో కానీ జంతువులో కానీ తొలి సంతతి అంతా హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీరుస్తాను. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ, ఎవరైతే దేవుడు దేవతలు అని అనబడుతున్న వాళ్ళందరికీ తీర్పు జరుగుతుంది. దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. ఎందుకంటే అప్పుడు ఆ కాలంలో ఈజిప్ట్ వాజ్ ద స్ట్రాంగెస్ట్ కంట్రీ. చాలా బలమైన, శక్తివంతమైన, ఏ దేశము కూడా దానికి సాటి రాదు, సరిపోదు, సరితూగదు. ఐగుప్త్, ఈజిప్ట్ అనే పేరు అమ్మో హడాల్. ఫారో అంటే హడాల్. అలా ఉండేది ప్రపంచ దేశాల వాళ్ళందరికీ. ఎంత స్ట్రాంగ్, ఎంత పవర్ఫుల్. ఇప్పుడు నీకు ఈజిప్ట్ అదేటో పెద్ద పెద్ద పిరమిడ్స్ ఉన్నాయి చూడు. ప్రపంచంలో నలుదిక్కుల వాళ్ళందరూ వెళ్తున్నారు కదా పిరమిడ్స్ చూడడానికి. ఫారోలు అక్కడ వాసం చేశారు. పెద్ద పెద్ద రాజులు, రాజ్యాలే గడగడ గడగడ వణికిచ్చినటువంటి దేశం, గొప్ప దేశం ఐగుప్తు దేశం. ఇప్పుడు నీకేం అనిపించదులే, ఎందుకంటే నీకేం తెలియదు కదా. అప్పుడు ఈజిప్ట్ అంటేనే వణుకు అందరికీ. ఈజిప్ట్ అంటేనే వణుకు. అలాంటి ఈజిప్ట్ దేశాన్ని హషేమ్ టార్గెట్ చేశారు. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు ఈజిప్ట్కే వెళ్ళాలి బానిసలుగా? ఏ అరబ్కో, ఏ పాలస్తీనాకో, ఇంకెక్కడో వెళ్ళొచ్చు కదా. ఎందుకు ఈజిప్ట్ అని అంటే పవర్ఫుల్ కింగ్డమ్ అన్నమాట. ఇప్పుడు సర్వోన్నతుడైన దేవుడు రక్షించాడు అని అంటే మరి అలాగే ఉండాలి. ఆయన బలము, ఆయన పరాక్రమం కనిపించాలంటే అది పవర్ఫుల్ కింగ్డమ్ అయి ఉండాలి. ఎవ్వడూ ఏమీ చెయ్యలేని ఒక స్థితిలో ఉండాలి, భయం వేయాలి. అందుకనే ఈ ప్రజలు ఆ దేశానికి వెళ్ళారు. హషేమ్ అక్కడికి నడిపించారు. ఓకే, ముప్పావు నిండిపోయినట్టుంది. ఇంకా కొంచెం అయితే సరిపోద్దండి. సో అది కూడా గమనిస్తాను. ఇంకా కొంచెం అయితే ఫుల్ అయిపోద్ది. ఇంకా అక్కడి నుంచి ఇంకెళ్ళదు లోపలికి కదా. చూడు, సైలెంట్గా ఉందంటే మౌనం అంగీకారం అని అర్థం. నాట్ వన్, అరే
ఇంకా ఆకలేస్తుందండి, మీరేటి అంటలేదు. సో వాట్ ఐ సెడ్ ఈస్ రైట్. డేక్సాలు దమ్ బిర్యానీ వండి పెడితే నువ్వు ఎంత తినగలవు? ఇంకెక్కువ తినాలని ఉందా నీకు? కడుపు నిండలేదా? వన్ సోల్. సో ఎక్కడ ఆగాం? అలాంటి పవర్ఫుల్ కింగ్డము ఏ దేవుళ్ళు దేవతలు పెట్టుకొని ఉందో దానికి నేను తీర్పు తీరుస్తాను. అప్పుడు నీకు నేను కాదు, నా దేవుడు కాదు, ఎవరు కాదు అనేది తేలిపోవాలి. ఇప్పుడు ఏమైపోవాలంటే మొత్తం ప్రపంచం తేలిపోవాలి. ఇక్కడ ఎవరు దేవుడు, ఎవరి దేవుడే దేవుడు తేలిపోవాలి ఇప్పుడు. అందుకనే అంటున్నారు అన్నమాట, అక్కడ తీర్పు తీరుస్తాను. షేమ్ అనుకుంటే వన్ బ్లో చాలు కదా, వన్ బ్లో ఇస్ ఇనఫ్. వై 10? దట్స్ టోటలీ వేర్ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు అది మన సబ్జెక్ట్ కాదు. తర్వాత ఈ నీసానంత పెసాక్ అంత మాట్లాడిపోతాను చాలా విషయాలు. గిమరా యాడ్స్ ఇర్మియా గ్రంథం తీయండి, 10వ అధ్యాయము. ఇర్మియా 10వ అధ్యాయము 2వ వచనం. అషేమ్ సెలవిస్తున్నది ఏమనగా, అందరు చదవండి, తీసిన వాళ్ళందరూ చదవండి, నోరిపి చదవండి. ఏమన్నారు? అషేమ్ సెలవిచ్చినది ఏమనగా, అన్యజనముల ఆచారముల అభ్యసింపకుడి. అన్యజనముల ఆచరణ, వాళ్ళు ఏదేదో పెట్టుకుంటూ ఉంటారు, ఏవేవో సూచనలు చేస్తూ ఉంటారు, చూసుకుంటూ ఉంటారు. అదంతా మీరు చెయ్యొద్దు, అభ్యసించొద్దు. ఆకాశమందు అగుపడు చిహ్నములకు వాళ్ళు భయపడతారు. ఈ సూచనలు ఆ సూచన, అల్లది ఇల్లుది చూసి చాలా భయపడిపోతుంటారు. అయితే మీరు వాటికి భయపడకూడి. 3వ వచనం, జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు నరకబడను. సో లెట్స్ సీ. Rabbi Yochanan says, Rabbi Yochanan garu, there is no constellation for the Jewish people that influences them. ఏ కాన్స్టిలేషన్, ఆకాశం ముందు ఉన్నటువంటి ఏ సూచక, ఏ సైన్ కూడా యూదియా ప్రజలను ఏం చేయలేదు, భయపెట్టలేదు, భయభ్రాంతులకు గురి చేయలేదు. ప్రపంచంలో అందరూ అమ్మో అల్లది వస్తుంది, ఇల్లుది వస్తుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుందంటే ఇజ్రాయేల్ ప్రజలు దేనికి భయపడరు. వాళ్ళు ఒక్కదానికే భయపడతారు, అషేమ్కి మాత్రమే. ఎందుకో తెలుసా? వారు దేవునికి విధేయులుగా ఉన్నంత వరకు వాళ్ళ ఆకాశ నక్షత్రాలు పైకి వెళ్ళిపోయి ఉంటారు, వారి ఆత్మలని పైన ఉంటాయి. ఈ స్టార్స్ ఏవి కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అందుకే అన్నారు అషేమ్, వాళ్ళు చూసుకొని వాళ్ళు భయపడిపోతుంటారు, ఇవన్నీ ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది. యూ నీడ్ నాట్ ఫియర్. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇశ్రాయేల్లో మంత్రము లేదు, ఇశ్రాయేల్లో ఏ శకునము లేదు. వాళ్ళు తోరా అనే దానికి లింకప్ అయి ఉన్నారు, తోరాతో ముడిపడి ఉన్నారు. తోరా ఏ జీవం, తోరా మరణం కాదు, తోరా జీవం. సో వాళ్ళు దేనితో లింకప్ అయి ఉన్నారు? జీవంతో లింక్ అయి ఉన్నారు. వారు జీవముతో లింకప్ అయి ఉన్నారు కాబట్టి ఏ డార్క్నెస్, ఏ ఫోర్స్ వాళ్ళని ఏమీ చేయలేదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో నో కాన్స్టిలేషన్ ఫర్ ద జూయిష్ పీపుల్.
ఎక్కడి నుంచి తెలుస్తుంది? ఎలా చెప్పగలుగుతున్నారు? అబ్రహాం గారు చాలా బాధపడిపోతూ ఉంటే, అబ్రహాం గారికి ఈ స్టార్స్ అంతా ఆస్ట్రాలజీ బాగా తెలుసు. ఆస్ట్రాలజీ, ఈ నక్షత్రాలు, ఇదంతా ప్రతి నెల మనం చేస్తున్న స్టడీ ఆయనకి ఆరోపించబడిందే. ఆయనే బుక్ ఆఫ్ ఫార్మేషన్ రాశారంటారు. ఆయన చాలా బాధపడిపోతున్నారు. టెంట్లో కూర్చొని బాధపడిపోతుంటే అషే నువ్వు రా, బయటికి రా అన్నారు. చెప్పండి అని అంటే, ఆకాశ నక్షత్రం చూసావా? అక్కడ ఏముంది? నువ్వు లెక్క పెట్టగలవా? నీ సంతాన్ని నేను అలా చేస్తాను. నువ్వు అనుకుంటున్నావు అబ్రహాం, ఆ స్టార్స్ అన్ని నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని. నేను ఆ స్టార్స్ లాంటి ఆ స్టార్స్ ఎంత ఉందో అంత నేను చేసేస్తాను నీ జనరేషన్. అంటే అది నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం కాదు, నువ్వే ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తావు. దాని ఇంటర్నల్ మీనింగ్. దాని క్రింద ఉండవు అబ్రహాం, నువ్వు దాని పైకి వెళ్ళిపోతావు. అబ్రహాం గారు ఇంక నాకు పిల్లలు లేరు, నాకు ఎవరున్నారు, ఎలియాజరు ఉన్నాడు, నెక్స్ట్ ఇంకెవరున్నారు అని ఆయన లోపల కూర్చొని బాధపడిపోతుంటే అషేమ్ వచ్చి నువ్వు బయటికి రా అని చెప్పి ఆకాశ నక్షత్రాలు చూసావా? నువ్వు నక్షత్రం చూసుకొని నువ్వు అనుకుంటున్నావు నాకు ఇంకా పిల్లలు పుట్టరని. నక్షత్రం చూసుకొని అనుకుంటున్నావా? ఆ నక్షత్రాల సంఖ్య నేను చేసేస్తాను నీ పిల్లలకి. దాని పైగా నువ్వు వెళ్ళిపోతావు, దాని క్రింద కాదు, దాని పైగా నువ్వు వెళ్ళి జీవిస్తావు. ఈరోజు ఎవరంతా తోరాకు కనెక్ట్ అవుతారో, దేవుని ఆజ్ఞలకు కనెక్ట్ అవుతారో, వాళ్ళందరూ స్టార్స్ పైకి వెళ్ళిపోతారు. వాళ్ళు స్టార్స్ క్రింద ఇన్ఫ్లుయెన్స్ చేయబడరు. నీవు సంపూర్ణ చప్పట్లు కొట్టినది ఈజీ కాదు. ఇది నీ జీవితం నిజంగానే అబ్రహాము గారి సమర్పణలా, సారమ్మ సమర్పణలా భార్య భర్తలు ప్రతి గృహంలో ఉండాలి. ప్రతి కుటుంబంలో భర్త భార్య, వారి పిల్లలు, వారి కుటుంబము అబ్రహాము గారిలా ఉండాలి. అబ్రహాము గారిలా సేవించాలి. అబ్రహాము గారిలా దేవుని ఎదుట నడవాలి. తన ఇంటిని దేవునికి వాసస్థానముగా చేసుకోవాలి. అప్పుడు కదా నీకు ఏది నీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయదో. నథింగ్ విల్ అటాక్ యూ. మిషన్ ఆవత్, పిరికి ఆవత్ 2:4 ఏమంటారంటే, డూ హిస్ విల్ యాజ్ దో ఇట్ వేర్ యోర్ విల్. ఆయన చిత్తాన్ని, ఏమన్నాను, నీ చిత్తంగా చేసుకో. ఇప్పుడు చెప్పండి, ఆయన చిత్తాన్ని నా చిత్తంగా చేసుకుంటాను. మళ్ళీ అప్పుడు ఆయన నా చిత్తాన్ని ఆయన చిత్తంగా చేసుకుంటారు. ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తాన్ని నీ చిత్తంగా మలుచుకుంటావో, నీ చిత్తాన్ని దేవుడు తన చిత్తంగా మలుచుకుంటారు. దిస్ అ టైమ్ టు రివీల్ గొప్ప గొప్ప విషయాలు. ఇప్పుడు ఇదొకటే కాదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అందరూ కూడా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా నీసాన్ 1 పెద్ద బ్రహ్మాండమైన సూర్యగ్రహణం జరగబోతుంది. రేపు ఎల్లుండో అమెరికా దేశంలో కనబడబోతుంది సంపూర్ణ సూర్యగ్రహణం. అది మాత్రం కాదు ఇప్పుడు నీసాన్ 1లో జరగబోయేది. దెర్ ఈస్ వన్ మోర్ యాక్టివిటీ గోయింగ్ ఆన్ ఇన్ ద కాస్మోస్. మరొక కార్యక్రమం జరుగుతుంది ఇదే టైంలో ఆకాశంలో. ఏమిటి అనంటే, దట్ ఈస్ ద కామెట్, ఎ కామెట్ కాల్డ్ డెవిల్ కామెట్. ద కామెట్ని 12P పాన్స్ బ్రూక్స్ కామెట్, ఆ కామెట్ పేరు తోకచుక్క. చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ తీసుకొని వస్తాను, మళ్ళీ నీకు ఆకలి వస్తుంది. ఇప్పుడు ఈ కామెట్, ఈ తోకచుక్క పేరు 12P పాన్స్ బ్రూక్స్. ఇది ఈ యొక్క కామెట్, దీన్ని ఏమంటారంటే డెవిల్ కామెట్ అని కూడా పిలుస్తారు. అండ్ ఇట్స్ ద మదర్ ఆఫ్ డ్రాగన్స్. ఇది ఆకాశంలో కంటికి కనబడబోతుంది.
ఆల్రెడీ ఇప్పుడు నార్థన్ స్పియర్లో చూస్తున్నారు, బైనాక్యులర్స్లో కనిపిస్తుంది. నేకెడ్ ఐకి మనిషి మన కంటికి కనబడే టైం ఈ నెలలో జరుగుతుంది. అది ఈ కామెట్ తోక చుక్క. ఇట్స్ కాల్డ్ ద డెవిల్ కామెట్. ఓకే, నార్థన్ హెమిస్ఫియర్లో అది ఇప్పుడు ఆల్రెడీ మీకు న్యూస్ కావాల్సి మీరు ఈ ఈ పేరు పెట్టి కొట్టండి, యూ విల్ గెట్. ఇప్పుడు అందరూ చేస్తారులే, నేను చెప్పవసరం లేదు. నో నీడ్ ఆఫ్ టెల్. డెవిల్ కామెట్ కొట్టి చూడు, యూ విల్ గెట్ ఇట్. ఇది 1700 ఎవరు కనిపెట్టారంటే లూయిస్ పాన్స్ అనే ఫ్రెంచ్ అబ్జర్వేటరీలోని, ఆయన పేరు లూయిస్ పాన్స్. ఆయన 1812 సంవత్సరంలో ఈ కామెట్ని చూశారు. తర్వాత 1883లో విలియం రాబర్ట్ బ్రూక్స్ చూశారు ఇదే కామెట్ని. సో 1812లో చూసినటువంటి ఫ్రెంచ్ స్కై గేజర్ ఆయన సొంతంగా ఎక్విప్మెంట్ తయారు చేసుకొని చూశాడు. అతను చెప్పారు ఈ కామెట్ ఒకటి ఉంది, ఇది ఒక రౌండ్ సూర్యుడి చుట్టూ, మన భూమి కూడా తిరుగుతుంది కదా, అలాగే ఇది కూడా సూర్యుని చుట్టూ తిరిగి ఒక రౌండ్ వేసుకొని భూమి దగ్గరికి వచ్చేసరికి 71 years. 71 years. ఫస్ట్ 1812లో చూశారు, తర్వాత 1883లో చూశారు. సో పాన్స్ కనిపెట్టారు, తర్వాత బ్రూక్స్ దాన్ని చూసి కన్ఫర్మ్ చేస్తున్నారు కాబట్టి దానికి పాన్స్ బ్రూక్స్ అని పేరు పెట్టారు ఈ కామెట్కి. ఓకే, యాక్చువల్గా దీనికి ఇంకో పేరు ఉంది, డెవిల్ కామెట్ అని చెప్పాను కదా. కామెట్స్ ఆర్ ఆల్వేస్ మెసెంజర్స్ దట్ ఆఫెన్ అకంపెనీ. ఈ తోక చుక్కలు అనేవి ఒక వర్తమానం తీసుకొని వస్తూ ఉంటుంది. కామెట్ వచ్చింది అని అంటే, తోక చుక్క వచ్చింది అని అంటే ఒక వర్తమానం తీసుకొని వస్తుంది అని అంటారు. అకంపెనీ సమ్ సిగ్నిఫికెంట్ రిమార్క్ ఈవెంట్స్. సో ఇప్పుడు ఈ యొక్క కామెట్ ఎగ్జాక్ట్గా ఈ మేషరాశిలోకి వస్తుంది. ఈ మేషరాశిలోకి వస్తుంది. ఒక వ్యక్తి గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, no matter what the outcome might be, one has to bring something positive from it. ఎలాంటిది జరిగినా నువ్వు పాజిటివే తీసుకొని రావాలి. నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ నెలలో ఇశ్రాయేలు ప్రజలు విమోచన, వాళ్ళు దేని వైపు చూడలేదు కానీ దేవుని వాక్కు మీదే కేంద్రీకరించి ఉంచారు. అదే దేవుని ప్రజలు చేయాలి. ఎప్పుడైతే నువ్వు అది చేస్తూ ఉంటావో పాజిటివ్ ఎనర్జీస్ని నువ్వు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాము అని అంటే, ఇది ఏం సందేశం తీసుకొని వస్తుందంటే, కొంతమంది చెప్తున్నారు, ది రెవల్యూషన్ ఏం చెప్తున్నారంటే, సంథింగ్ దట్ కమ్స్ టు అవేర్నెస్ దట్ వాజ్ నాట్ దేర్ బిఫోర్. అంతకుముందు ఎన్నడూ తెలియలేని విషయాలు తెలియపరచబడబోతున్నాయి. అవగాహన రాబోతుంది ప్రపంచానికి, ఏదో ఒక గొప్ప అవగాహన రాబోతుంది. అది శ్రమలతో కూడిన అనుభవంలో నుంచి వెళ్తూ ఉంటుంది, కానీ కనెక్ట్ అవుతున్న వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతారు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన ప్రధానమైనటువంటి పాయింట్. సో డ్యూరింగ్ ఎ సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణం జరుగుతున్నప్పుడు సంథింగ్ కెన్ కమ్ అప్ టు అవర్ లైట్. ఏదో ఒకటి వెలిగించబడబోతుంది టు అవర్ అవేర్నెస్ దట్ వీ కుడ్ నాట్ సీ బిఫోర్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. నీ వ్యక్తిగత జీవితంలో ఇంతకుముందు ఎన్నడూ నువ్వు పొందలేని, ఇంతకుముందు చెప్పిన 2012 ఒక మేజర్ షిఫ్ట్ జరిగింది. 2012 ఒక గొప్ప షిఫ్ట్ జరిగింది. అందుకే ఆ పీరియడ్లో, ఆ టైంలో చాలామంది క్రైస్తవం నుంచి బయటకు వచ్చారు. చాలా సమాజాలు బయటకు వచ్చి అషేమియాఖాదని స్వీకరించారు. 2012 ఒక మేజర్ షిఫ్ట్. తర్వాత ఇప్పుడు 2024లో జరుగుతుంది, మరో మేజర్ షిఫ్ట్ జరుగుతుంది. దిస్ విల్ క్యారీ ఆన్ 2024 నుంచి 2030 వరకు. ఇది గొప్ప విమోచన టైం అని చెప్పాలి. చాలా రెవల్యూషన్స్ రాబోతుంది,
చాలా రెవల్యూషన్ రాబోతుంది. టు అవర్ రెవెన్యూ దట్ వి కుడ్ నాట్ సీ బిఫోర్. ఇంతకుముందు ఎన్నడూ నీవు నీ పర్సనల్ లైఫ్లో చూడలేని విషయాలు, హ్యుమానిటీ లెవెల్లో చూడలేని విషయాలు చూడబోతున్నారు. రెండు విధాలుగా వెళ్తుంది వార్ లైక్ యాక్టివిటీస్. ఇది కొంచెం కాస్మిక్ లెవెల్లో వెళ్ళినప్పుడు మనకు కొన్ని విషయాలు చూస్తే అప్పుడు మనకు కనిపిస్తుంది ఏది ఎక్కడ వస్తుంది, ఎలాగ కనెక్ట్ అవుతుంది, మార్స్తో ఎలా కనెక్ట్ అవుతుంది, సాటర్న్తో ఎలా కనెక్ట్ అవుతుంది అని రెండు విషయాలు వెళ్తుంది. ఏమిటి అని అంటే, ఒకటి వార్ లైక్ యాక్టివిటీస్, మరొక వైపు ఏమో మిరకల్ యాక్టివిటీస్, అద్భుతమైన కార్యాలు. ఈ మనం ఇంతకుముందు టెబెట్, వాట్ ఈస్ ద మంత్ ఆఫ్ హనుకా? కిస్లేవ్. అండ్ వాట్ ఈస్ ద మంత్ ఆఫ్ పూరిం? ఆదార్. ఈ రెండు ఎలాగైతే మిరకల్ మంత్స్, నీసాన్ ఈస్ గోయింగ్ టు బి ఆల్సో ఎ గ్రేట్ మిరకల్ మంత్. ఎ గ్రేట్ మిరకల్ మంత్. సేమ్ మిరకల్, సేమ్ మిరకల్. మ్యాన్ పడుకొని ఉన్నారు చూడు అందరూ, మిరకల్ అను. అందరూ ఎక్కడ ఆకాశంలోకి వెళ్ళిపోయినట్టున్నారు. A great miracle will happen in my life. గొప్ప అద్భుతం నా జీవితంలో జరగబోతుంది. గొప్ప మిరకల్ జరగబోతుంది. నేను అది చూడబోతున్నాను అని చెప్పేస్తే సరిపోతాం. నువ్వు అనుకుంటున్నా లే మిరకల్ ఏటో నాకు తెలీదు. ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ తోటి నాకు విడుదల రాబోతుంది. ఏ టైప్ విడుదల నువ్వు కోరుకుంటున్నావో నాకు తెలీదు. బాధల్లో ఉన్నవాడు ఒకటి ఆలోచిస్తాడు, శ్రమల్లో ఉన్నవాడు ఒకటి ఆలోచిస్తాడు, అప్పుల్లో ఉన్నవాడు ఒకటి ఆలోచిస్తాడు, చిక్కుముడిలో ఉన్నవాడు ఒకటి ఆలోచిస్తాడు, ఫైనల్ ఎగ్జామ్స్ ఇప్పుడు రాస్తున్న వాళ్ళు ఒకటి ఆలోచిస్తారు, ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నవాడు ఒకటి ఆలోచిస్తాడు, ఇలా పిల్లలు అవ్వలేని వాడు ఒకటి ఆలోచిస్తాడు, పిల్లలు లేని వాడు ఒకటి ఆలోచిస్తాడు. గొప్ప విడుదల. వారు ఆలోచనలు. ఓకేనా. ఇశ్రాయేల్ దేశంలో కూడా ఇలాగే వీళ్ళందరూ పిల్లలు లేనివారు పిల్లలు, బాధల్లో ఉన్నవారు బాధలు, శ్రమల్లో వాళ్ళందరూ ఒకే విమోచన చూస్తున్నారు. వారందరూ ఒకే విమోచన చూస్తున్నారు. ఏమిటనంటే, మానవుని యొక్క అధికారం నుంచి బయటపడి దేవుని అధికారానికి మేము సమర్పించుకోవాలి అని. దిస్ ఈస్ ద రిడెంప్షన్. ఎయిమింగ్ హైయర్. మానవునికి అధికారం నుంచి బయటపడి దేవుని అధికారానికి సమర్పించుకోవడం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అది చేసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత సీనాయి కొండ దగ్గర నిలబడినప్పుడు గుడ్డివాడు మూగవాడు అందరూ బాగుపడిపోయారు. ఆ తర్వాత జరిగేది అది. నువ్వు చిన్నది పట్టుకొని ఎలాడుతున్నావు, నువ్వు అక్కడే ఉంటావు. అది కాదు. హయ్యర్ లెవెల్ ఆఫ్ రిడెంప్షన్ ఏంటనంటే టోటల్ సబ్మిసివ్ టు ద అథారిటీ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈరోజు చాలామంది చాలా విషయాల్లో బందీలై, సెల్కి బందీలై, ఫేస్బుక్ బందీలై, రకరకాలుగా బందీలై కూర్చొని ఉన్నారు. ఏ మనుష్యుడు నిన్ను కంట్రోల్ చేయకూడదు. ఏ టెక్నాలజీ నిన్ను కంట్రోల్ చేయకూడదు. దేవుడు మాత్రమే నీ జీవితాన్ని కంట్రోల్ చేసే స్థాయికి రావాలి. ఎప్పుడైతే అది నువ్వు వస్తావో, ఇప్పుడు ఈ లోకం వెళ్తున్న తీరు ఒకటి ఉంది. లోకం వెళ్తున్న తీరులోంచి వెళ్తే లోకం నిన్ను కంట్రోల్ చేస్తుంటుంది ప్రతి విషయంలో. అప్పుడు నువ్వు లోకం చెప్పినట్టు ప్రతి విషయం చేస్తూ ఉండాలి. అలా అందులోకి వెళ్ళిపోయి అందులో దూరిపోయి నాకు విడుదల ఇవ్వండి అని ఏడిస్తే, నీకు దేవుడు ఒక రూట్ చూపిస్తున్నప్పుడు నువ్వు ఆ రూట్లో వెళ్ళావు. నువ్వు వెళ్ళి లాకప్ అయిపోయి బిగించేసుకొని అక్కడ కూర్చొని నాకు విడుదల ఇవ్వంటే, దిస్ ఈజ్ ద టైం. అయ్యా, ప్రతి విధమైన మనిషి యొక్క బానిసత్వ బ్రతుకుల్లో నుంచి
ప్రతి ఒక్క అంధకారపు శక్తుల యొక్క అధికారంలో నుంచి నేను సంపూర్ణ విడుదల పొందుదును గాక. దిస్ ఇస్ ద టైం. అది నువ్వు కోరుకో, దాన్ని ఏం చేయి. ఎప్పుడైతే దాన్ని మనం ఏం చేస్తామో వి విల్ బి ఫ్రీ. వి విల్ బి ఫ్రీ. ఈ కామెట్ ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఈ కామెట్ 70 ఎన్ని ఇయర్స్ చెప్పాను, 71 ఇయర్స్కి ఒకసారి భూమికి దగ్గర వస్తుంది. 71. వాట్ ఈస్ 71? వాట్ ఈస్ 71? 71 సెనహెడ్రిన్ సభ్యులు. జూయిష్ పీపుల్కి 71 సెనహెడ్రిన్ సభ, టోటల్ 71 అంటే 70 + 1, 70 మంది సభలో పెద్దలు ఉంటారు. ఆ 1 అనేది ఆ 70 మందికి హెడ్. 70 + 1 71. ఓకే. ఆయిన్, లెటర్ ఆయిన్, న్యూమరికల్ వాల్యూ ఈస్ 70 and 1 న్యూమరికల్ వాల్యూ దేంది? ఆలెఫ్. సో ఆయిన్ 70 and 1 is ఆలెఫ్. మనకి ఈ సేజెస్ ఏం చెప్తారనంటే, ఈ ఆయిన్ ఆలెఫ్ రెండు ఒకలాగే పలుకుతారు, బట్ చిన్న గట్రల్ సౌండ్ డిఫరెన్స్. ఆ సేమ్ టు సేమ్ గట్రల్ సౌండ్లో చిన్న తేడా వస్తుంది. ఆయిన్ ఆలెఫ్. ఓకే. సో ఆ ఆలెఫ్కి ఆయిన్కి ఏముందనంటే, ఆయిన్ ఇస్ లైక్ ఎ గార్మెంట్ ఫర్ ద ఆలెఫ్. ఈ ఆయిన్ అనే ఈ లెటరు ఆలెఫ్కి ఒక వస్త్రంలా ఉందంట. ఆలెఫ్కి వస్త్రం ఏమిటి? ఆయిన్. ఇన్ అదర్ వర్డ్స్, an iron envelopes an aleph inside. ఆయిన్ లోపల, ప్రతి ఆయిన్ లోపల ఆలెఫ్ ఉంది. ఆయిన్ అనేది వస్త్రం ఆలెఫ్కి. సో ఆయిన్ లోపల ఏముంది? ఆలెఫ్ ఉంది. This can especially be seen with regard to the pronunciation of words that stem from these roots. మనం ఒక చిన్న 2 ఎగ్జాంపుల్ మాత్రం చూస్తాం. అది పలికే విధానం మనం తీసుకుంటే, 70 అన్నది 70 డైమెన్షన్స్ ఆఫ్ తోరా. తోరాకు ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయంటారు? సో 70 కోణాలలో దేనిని చూడగలుగుతున్నాము? 70 కోణాలలో దేనిని చూడగలుగుతున్నాము? తోరాను చూడగలుగుతున్నాం. తోరా ఇస్ 1. ఆ ఒక్క తోరాని 70 కోణాలలో చూడగలుగుతున్నాం. అంటే 70 in the Torah, there will be a very prominent one concealed inside. చాలా ప్రధానమైనటువంటి విషయము ఒకటి మరుగుగా ఉంటుంది, కన్సీల్ చేయబడి ఉంటుంది ప్రతి ఒక్క డైమెన్షన్లో. ఎందుకు 70 కోణాలు తోరాకి? ఎందుకు 70 కోణాలు? ఎందుకు 60 లేదు? 70 దేశాల ఒక్కొక్క కోణం 70 దేశాలు. ఈజిప్ట్కి ఎంతమంది వెళ్ళారు? అదెందుకు ఆలోచనలకు రాలేదు?
యాకోబు సంతానం అంతా 70 మంది వెళ్ళారు. ఈ సంతానం అంతా ఎవరి సంతానం? యాకోబు సంతానం. యాకోబు is 1 and the children are 70. Okay, so first let's see the spelling of Or. Or, Aleph Vav and Resh అంటే ఏంటి? లైట్. హీబ్రూలో ఓర్ అంటే లైట్. సేమ్ స్పెల్లింగ్. ఆలెఫ్ తీసి ఆయన పెడితే ఓర్. అర్థం ఏమిటి? స్కిన్ అని అర్థం. తోలు, స్కిన్. ఆలెఫ్ ఉంటే వెలుగు, ఆలెఫ్ తీసేసి ఆయన పెడితే చర్మం, తోలు. వాట్ ఈస్ దిస్? సీక్రెట్ ఏంటి? మనకి ఏదైనా తోటలో ఆదాము దేవుడు చేశారు. ఎలాగున్నారు? దిగంబరిగా ఉన్నారు అని ఉంది. ఏంటి దిగంబరిగా ఉండడం అంటే? దిగంబరిగా ఉన్నారంటే మీరందరూ ఊహించుకునేది ఒక దిగంబరత్వం. అంతేనా? సో ఇప్పుడు ఆదాము గారు మీరు అలాగే ఊహించుకోండి. తొలి మానవులు దిగంబరులుగా ఉన్నారు అనుకుంటున్నాం. ఇప్పుడు వారు అపరాధం చేసిన తర్వాత హషేం ఏం చేశారు? వాళ్ళకి వస్త్రం ఇచ్చారు. ఓకే, సో ఆ తోలు అదే ఓర్. హీబ్రూలో వాడిన అక్కడ వర్డ్ ఓర్, ఆయిన్ వావ్ అండ్ రేష్. సో ఆయిన్ 70. ఇప్పుడు ఏమన్నా ఆ 70లో ఒకటి ప్రధానమైంది, లోపల దాంకొని ఉంది. సో అప్పుడు సేజెస్ ఏం చెప్తున్నారంటే ఆ దాంకున్నది మనం కనిపెట్టాలంటే తోరా ఏవో దిగంబరిగా ఉన్నాడంటది కదా, ఆయన తీసి ఆ ఒక్కటి పెట్టు, ఆలెఫ్. అప్పుడు ఆదాము ఎలా చేయబడంటే వెలుగుతో చేయబడ్డ, వెలుగుగా ఉన్నాడు అని అర్థం. అది దిగంబరి అంటే దిగంబరి కాదు, ఈజ్ ఫుల్ ఆఫ్ లైట్ అనే అర్థం. ఫుల్ ఆఫ్ లైట్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సృష్టి, చూస్తున్న చెట్టు, మొక్కలు, ఈ గడ్డి, ఇవన్నీ మనం ఒక ఫిజికల్ ఫామ్లో చూస్తున్నాం. బ్లేడ్ ఆఫ్ గ్రాస్ ఒక ఫిజికల్ ఫామ్లో మనం చూస్తున్నాం. NDE పొందిన వాళ్ళు, NDE అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, చచ్చిపోయి బ్రతికిన వాళ్ళు ఇచ్చే సాక్ష్యాలు మనం చూస్తే, వాళ్ళు స్పిరిచువల్ వరల్డ్లో చూసింది ప్రతి బ్లేడ్ ఆఫ్ గ్రాస్ ఒక లైట్గా చూశారంట. గడ్డి మనకి ఫిజికల్గా ఏం కనిపిస్తుంది? ఒక ఆకులా కనిపిస్తుంది. కానీ దాని అసలు ఎస్సెన్స్ ఏమిటి అని అంటే లైట్. ఇట్స్ లైట్. అది తనంతటా అదే. అంటే ఇంకా క్లీన్గా చెప్పాలంటే మనం ఈ వస్తువులను అసలు ఎలా చూస్తున్నాం? ముందు మనం ప్రపంచంలో ఉన్న వస్తువుల్ని చూస్తున్నాం కదా, చూసి గుర్తిస్తున్నాం కదా ఈ వస్తువు అని. అది ఎలా చూడగలుగుతున్నామంటే సూర్యుని యొక్క వెలుగు దాని మీద పడటం వలన దానిని మనం చూస్తున్నాం. సూర్యుని యొక్క రిఫ్లెక్షన్ మనం చూస్తున్నాం. రైట్? సో స్పిరిచువల్ వరల్డ్లోకి నువ్వు ట్రాన్స్ఫర్ అయితే అక్కడ సూర్యుని వెలుగులో నువ్వు చూసేదేం ఉండదు. సూర్యుడే లేడు అక్కడ. ఎవ్రీథింగ్ ఈజ్ లైట్. అర్థమవుతుందా? అప్పుడు ఒక గడ్డి అది లైట్గా ఉంది, తనందరూ తాను లైట్గా ఉంది. అలా ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ లైట్. దెర్ ఇస్ నో పర్టికులర్ లైట్, ఎవ్రీథింగ్ ఈజ్ లైట్. ఆదాము గారు దిగంబరి అని అంటే ఆయన దిగంబరిగా నువ్వు అనుకుంటున్న దిగంబరత్వం కాదు అది. హి వాజ్ ఫుల్ ఆఫ్ లైట్. ఎప్పుడైతే ఆయన అపరాధం చేశాడో ఆ లైట్ వెళ్ళిపోయింది. దేవుడు తోలుతో కప్పేస్తున్నారు. ఆ స్పిరిచువల్ పవర్ఫుల్ లైట్ వెళ్ళిపోయింది. అంటే హీ హిమ్సెల్ఫ్ వాజ్ లైక్ ఎ లైట్ అన్నమాట. అర్థమవుతుందా?
మోషే గారు ముఖం చూడలేకపోయారు కదా. దట్స్ ద లైట్, దట్స్ ద లైట్, దట్స్ ద లైట్. నెక్స్ట్ వర్డ్, ఇంకొక ఎగ్జాంపుల్, ఆయిన్, యూద్ అండ్ నూన్. ఏంటిది అది? ఆయిన్. ఆయిన్ అంటే కన్ను, కన్ను. సో ఆయిన్, ఆయిన్ లెటర్, యూద్, నూన్. ఆయిన్ స్పెల్లింగ్ చూస్తే హీబ్రూలో కన్ను. అదే ఇది ఆయిన్ తీసేసి అక్కడ ఆలిఫ్ పెడితే అంటే అర్థం ఏంటి? ఎయిన్ అంటే నథింగ్, ఏమీ లేదు. అదే వర్డ్ ఆయిన్తో అయితే కన్ను, అదే వర్డ్ ఆయిన్ తీసేసి ఆలిఫ్ పెడితే ఏమీ లేదు, శూన్యం, నథింగ్. ఇదేంటి? దీనికి దీనికి ఎలా రిలేట్ అవుతుందండి? ఈ రెండు పదాలు ఎలా రిలేట్ అవుతుంది అంటే, నీ ఫిజికల్ ఐస్ తోటి ఈ భూప్రపంచాన్ని చూస్తే నీకు స్పిరిచువల్ విషయాలు ఏమీ అర్థం అవ్వదు. భౌతిక నేత్రాలతో చూస్తే నీకు ఇది ఏమీ అర్థం కాదు. సో సేజెస్ మనకి ఏం చెప్తున్నారంటే, ద ఫిజికల్ ఐ క్యాన్ గ్రాస్ప్ ఓన్లీ ఫిజికల్ రియాలిటీ. ఈ ఫిజికల్ ఐ ఏం చేస్తుందంటే ఓన్లీ ఫిజికల్ రియాలిటీనే, అంటే గడ్డే, పువ్వు, అది ఫిజికల్ రియాలిటీ. అవునా? ఇప్పుడు మనిషి అని అంటే మనిషి ఏం కనిపిస్తున్నాడు? మనిషిలో ఆత్మ ఏమైనా కనిపిస్తుందా? శరీరం, ఆకారం కనిపిస్తుంది, ఆత్మ ఏం కనిపించట్లేదు. అసలు మనిషి ఎవరు? ఆత్మయా, శరీరమా? అర్థమవుతుందా పాయింట్ ఏంటో? మనం అయితే దేహాన్ని చూసి ఇతను పలానా అని అంటున్నాం, కానీ అసలు యాక్చువల్గా అతడు అది కాదు. మనం అందరం పేర్లు పెట్టి ఉపధ్య అన్నవాడు ఇది కాదు. ఉపధ్య అన్నవాడు అసలు లోపల ఉన్నాడు. ఉపధ్య అన్నవాడు ఇది కాదు, దేహం కాదు. అందరూ ఉపధ్య అని అనగానే నా ఫేస్ కనిపిస్తుంది. ఇది ఫిజికల్ రియాలిటీ, రైట్? అసలు స్పిరిచువల్ రియాలిటీ ఏమిటి? అదే అన్నమాట. ఇప్పుడు వెన్ ద ఐ ఈజ్ రెక్టిఫైడ్, ఎప్పుడైతే ఈ ఫిజికల్ ఐ అనేది రెక్టిఫై అవుతుందో, బాగుపరచబడుతుందో, అంటే ఈ ఫిజికాలిటీని దాటి తోరా వెలుగులోకి వెళ్ళగలుగుతాడో, రెక్టిఫై చేస్తే ఇట్ కెన్ సీ హౌ గాడ్ క్రియేట్స్ రియాలిటీ అవుట్ ఆఫ్ నథింగ్నెస్. ఏమీ లేని శూన్యంలో నుంచి దేవుడు ఎలా చేశాడో అన్న రియాలిటీ చూడగలుగుతాడంట. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆయిన్ అండ్ ఎయిన్. ఇట్స్ ఆల్ గోయింగ్ ఇన్ టు డీప్ స్టఫ్ కదా. థ్యాంక్ యూ సో మచ్. కడుపు నిండిపోయింది, చాలా ఎక్కువ స్టఫ్ వెళ్ళిపోయింది లోపలికి. కొంచెం కూడా చేయాలి కదా. సో లెట్స్ టేక్. చాలా విషయాలు ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. అండ్ దట్ టు April 21 కామెట్ నేకెడ్ ఐకి కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కనిపిస్తుంది నార్థన్ హెమిస్ఫియర్లో, అందరూ చూస్తున్నారు. ఆ డెవిల్ కామెట్, ఎందుకంటే దానికి రెండు కొమ్ముల్లో కనిపిస్తుంది, అది ఆకారము కొమ్ములు ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే డెవిల్ కామెట్ అని పేరు పెట్టారు. ఇంకో మారుగా అజలుగా కనిపెట్టిన వాళ్ళు వేరు, పాన్స్ బ్రూక్స్ ఇద్దరు చెప్పారు. సో ఈ 71 years కనబడింది కరెక్ట్గా. ఇప్పుడు నీసాన్ 1 సోలార్ ఎక్లిప్స్లో ఈ కామెట్ ఇదే మంత్లో ఆకాశంలో ఏం చేస్తుంది, ఏం తీసుకొని రాబోతుంది? చాలా చాలా వైబ్రెంట్ చేంజెస్ ఈ ప్రపంచంలో జరగబోతుంది. సో దోస్ పీపుల్ హు గెట్ కనెక్టెడ్ టు దీస్ ఎనర్జీస్ ఆర్ మోస్ట్, ఏం చెప్పాలంటే లక్కీ అన్నో, బాగా దీవించబడిన వాళ్ళు, బ్లెస్డ్ పీపుల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రపంచం మరో షిఫ్ట్లోకి వెళ్ళిపోతుంది. చాలా స్పిరిచువాలిటీ ప్రపంచంలో ఇప్పుడు ఆవిర్భావంలోకి రాబోతుంది. దిస్ టూ విల్ బి గోయింగ్. మొండి ఘట్టాలు వేరు, ఆధ్యాత్మిక ఘట్టం వేరు. సో దేనికి కనెక్ట్ అయ్యి మనం వెళ్ళాలనేది మనం చూసుకుందాం. బ్రేక్ తీసుకుంటాం. నెక్స్ట్ 50 తర్వాత మళ్ళీ కొంచెంసేపు చేస్తాం తోరా స్టడీ. థ్యాంక్ యూ. షలోమ్.